గౌతమి గారు, మీరు మ్యూట్ లో ఉన్నారండి. లేదండి. గౌతమి గారు. ఓకే ఓకే, ఆల్ రైట్. ఓకే మాస్టర్స్, సారీ ఇది మ్యూట్లోకి వెళ్ళిపోయాను. ఆమ్, యా, ఇప్పుడు మనము పరమహంస యోగానంద గారి బుక్ వెలుతురున్న చోట చదువుకుంటున్నాము. అందులో మనం ఎన్నో అధ్యాయాలు పూర్తి చేసాము ఇప్పటి వరకు. ఇప్పుడు ఈరోజు మనము స్నేహం అనే అధ్యాయంలోకి వచ్చాము. ఇది ఈ పుస్తకాన్ని ఒక రకంగా మనము సోషల్ అండ్ స్పిరిచువల్ గైడ్ అని మనం చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఇది ఎందుకంటే సమాజం సమాజం అంటే ఎవరు? మనమే కదా. సమాజం అనేది మన వల్లే తయారు చేయబడింది. ఈ సమాజంలో మనం ఎలా బతకాలి? ప్రతి ఒక్కరూ కూడా అంటే ఎలా పడితే అలా బతికేయడానికి కుదరదు. కుదరదు అంటే అది ఎందుకంటే అది మనకి మంచిది కాదు, ఎదుటి వాళ్ళకు కూడా మంచిది కాదు కాబట్టి. సో కాబట్టి ఈ మనిషి యొక్క క్వాలిటీస్ అనే దానిని అందరూ కూడా ప్రతి ఒక్క క్వాలిటీని ఏ విధంగా కరెక్ట్గా అర్థం చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా సాధన చేయాలి, ఏ విధంగా దానిని మనము క్యారీ అవుట్ కావాలి, క్యారీ చేయాలనే విషయాన్ని పరమహంస యోగానంద గారు ఆనాటి ప్రజలకు బోధనలు చేశారు. ఆ లక్కీగా ఆ బోధనలన్నీ డాక్యుమెంట్ అయ్యి ఉండడం వల్ల మనం ఈనాడు కూడా వాటిని ఇంప్లిమెంట్ చేయగలం అన్నమాట. సో ఇది ఎప్పుడో చాలా కాలం అయిపోలేదు. సో అంటే చాలా కాలం అయిపోలేదు అంటే ఇప్పుడు మన ఇయర్స్ చూసుకుంటే చాలా కాలం అయిపోయినట్టే ఉంది. కరెక్టే, జనరేషన్స్ గ్యాప్ ఉంది. కానీ ప్రజల యొక్క తెలివితేటల్లో ఏ మార్పు లేదు. చూసారా? అప్పుడు ఆయన చెప్పింది ఇప్పటికి ఇప్పుడున్న వాళ్ళకి కూడా అది ఉపయోగపడుతుంది అంటే జస్ట్ థింక్ అబౌట్ ఇట్. అంటే ఎన్ని జన్మలు మానవుడులో ఒక మానవుడి యొక్క ఎవల్యూషన్, మనిషే కాదు ప్రతి జంతువు తీసుకోండి, ఏదైనా కూడా అనుకోండి. బట్ ప్రస్తుతం మనం మానవుల గురించి మాట్లాడుకుందాం. ప్రతి మనిషి యొక్క చైతన్యం అనేది, ప్రతి మనిషిలో మార్పు, ఆ స్పిరిచువల్ మార్పు అనేది ఎంత టైం తీసుకుంటుందో చూడండి. ఏది కూడా చకచకా జరగటం లేదు. ఇది మనకి ప్రాక్టికల్గా అర్థమవుతోంది. రైట్? ఇప్పుడు స్నేహం గురించి చెప్తాం. ఏమన్నారు? స్నేహము దేవుడి దండోరా పిలుపు. చూసారా? దండోరా అంటే తెలుసు కదా, ఒక డప్పు పట్టుకొని ఆ డప్పు వాయించుకుంటే దండోరా హో అంటుంటారు. పల్లెటూళ్ళలో తిరిగేవారు ఒకప్పుడు. ఇప్పుడు పల్లెటూళ్ళలో కూడా సినిమా బళ్ళు వేసుకుని తిరుగుతున్నారు మైకులు పట్టుకుని, అది వేరే సంగతి. సో ఒకప్పుడు ఏంటంటే ఆ దండోరా వేసేవాడు అదొక ఉద్యోగము, వాడు అది కూడా ఒక ఉద్యోగము ఆనాటి రోజుల్లో. సో స్నేహము అనేదట దేవుడి దండోరా పిలుపు లాంటిది. అన్నీ అన్ని ఇతర ఆత్మల నుండి, ఇతర ఆత్మలను తన నుండి వేరు చేసే అహం చేతన తాలూకు విభజనలను అంతం చేస్తుంది. చూసారా? ఇక మన అదే కదా, స్నేహం అనేది ఓ ఇద్దరు మనుషులను కలుపుతుంది. ఇప్పుడు మన భాషలో చెప్పుకుంటే అలాగే ప్రేమ కూడా అంతే కదా. అందరూ అది సినిమాల్లో ఒక డైలాగులు పెడతారు, ఒక ఇద్దరు మనుషులు కలిసి ఉండడానికి ఉపయోగపడిన ప్రేమ ఎందుకు, లేకపోతే ఇద్దరు మనుషులు కలిసి ఉండడానికి, ప్రేమ కాదు, ఇద్దరు మనుషులు కలిసి ఉండడానికి ఉపయోగపడే మతం ఎందుకు, ఇద్దరు మనుషులు కలిసి ఉండడానికి ఉపయోగపడని మతం ఎందుకు, ఇద్దరు మనుషులు కలిసి ఉంచలేని ఆ కులం ఎందుకు అని ఇట్లాంటి డైలాగ్స్ అంటారు. ఎందుకు? వారిద్దరు కలిసి ఉండడానికి ఉపయోగపడేది కులము కాదు, మతము కాదు, మరి ఏమిటి? స్త్రీ పురుషులైతే అది ప్రేమ కావచ్చు, లేదా స్నేహము కావచ్చు. ఇద్దరు పురుషుల మధ్య, ఇద్దరు స్త్రీల మధ్య ఆబ్వియస్లీ స్నేహమే ఉంటుంది కదా. సో కాబట్టి ఈ స్నేహము అనే దానికి రెండిటిని కలిపి లేదా ఇద్దరిని కలిపి ఉంచే గుణము ఉంది. అక్కడ ఆ ఇద్దరి మధ్య ఉంటాయి కదా అహము, కామ క్రోధ మోహలోభ మదమాశ్చర్యాలు అనేటువంటి లో క్వాలిటీ ఎనర్జీస్ ఏవి కూడా ఆ స్నేహము మధ్యకు రాదు. చూసారా? ఎవరో 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 తమిళవాడు ఒక తెలుగువాడు ఇద్దరు కలిసి బ్రతికేస్తారు. అక్కడ తమిళ అహంకారం కానీ ఇక్కడ తెలుగు అహంకారం కానీ రాదు అక్కడ, వారిద్దరి మధ్య స్నేహం అనేది ఉంటే. అలాగే ఇద్దరు స్త్రీ పురుషులు, ఒకళ్ళు హిందీ వాళ్ళు, మరొకళ్ళేమో ఎవరో తమిళ వాళ్ళు లేదా తెలుగు వాళ్ళు. సో వారిద్దరి మధ్య ఎన్నో భేదాలు ఉంటాయి. తిన్న ఫుడ్ దగ్గర నుంచి వాళ్ళ మైండ్ యాటిట్యూడ్ అన్నీ, ఎవ్రీథింగ్ రైట్, ఆలోచన అన్నీ కూడా. అయినా కూడా వారిద్దరూ కలిసి బ్రతకాలని కోరుకుంటారు. కారణం ఏంటి? అక్కడకు ఆ స్నేహం మధ్యకు లేదా ప్రేమ ముందు
ఏమిటి రాలేదండి? ఈ లో క్వాలిటీ ఎనర్జీస్, వాళ్ళిద్దరిలో ఉన్న లో క్వాలిటీ ఎనర్జీస్ ఉండొచ్చు కదా, ఉన్నవి దాని ముందు ఏమీ చేయలేకపోయినవి. అంటే చూసారా, ఆ స్నేహము ఆ ప్రేమ అనేదా ఎంత శక్తివంతమైనవో. సరే, ఆ ప్రేమ కానీ లేదా స్నేహము కానీ అది లోపించినప్పుడు ఇవి ఎంటర్ అయిపోతాయి. అప్పుడు మనుషులు విడిపోతారు. ఇప్పుడు అర్థమైందా? ఎప్పుడు బాగా కలిసి ఉండే మనుషులు, లేదా స్నేహితులు, ప్రేమికులు, భార్యాభర్తలు, లేదా కుటుంబం, అన్నదమ్ములు, ఆ తోటి కోడళ్ళు, కొంతమంది తోటి కోడలు అక్క చెల్లెల్లా ఉంటారు. ఇద్దరు వేరే వేరే ఇళ్ళ నుంచి వస్తారు, ఒక ఇంట్లో ఒక ఇంటికి కోడరు కనుక వస్తారు, కానీ ఇద్దరు బాగా కలిసిపోతారు. కారణము వారిద్దరి మధ్య ఉన్న ఆ గౌరవము, రెస్పెక్ట్, ఆ ప్రేమ అది లోపించిన నాడు, అంటే ఆ ఎనర్జీ లోపించిన నాడు ఇద్దరు పచ్చగడ్డేస్తే బగ్గుమన్నట్టుగా ఇద్దరు మధ్య రగులుతూ ఉంటుంది. ఒకరినొకరు హాని చేసుకుంటూ ఉంటారు, ఒకే ఇంట్లో ఉంటూ. నాశనం అది కదా. సో కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఆ స్నేహము, ఆ ప్రేమ అనే ఎనర్జీ ముందు ఈ లో క్వాలిటీ ఎనర్జీస్ నథింగ్. స్నేహము దేవుడి. అందుకే ఎప్పుడు కూడా ఒక మనిషి ఇంకొక మనిషిని పూర్తిగా ఆహ్వానించగలగాలి. పూర్తిగా ఆహ్వానం ఎప్పుడు చేయగలరు? వారి మధ్య ఈ లో క్వాలిటీ ఎనర్జీస్ అనేవి అందులో దూరకూడదు. వారి బుర్రల్లో ఉన్న లో క్వాలిటీ ఎనర్జీస్ అనేవి అవి సప్రెస్ చేసుకుంటూ, అంటే అవి ఎలా సప్రెస్ కూడా కాదు, సప్రెస్ కూడా. ఈవేళ నేను ఒక టాక్ ఇస్తున్నాను, నేను కెనడా సాహితీ సదస్సులో. అందులోని ఈ పాయింట్ కూడా పెట్టాను నేను. అంటే ఇది నేను నా అనుభవంతో నేర్చుకున్నది, ఇది నా అనుభవము, నా అనుభవం నుంచి వచ్చిన జ్ఞానము. ఆ జ్ఞానాన్నంతా కలిపి నేను ఒక కథగా రాశాను యాక్చువల్గా. సో ఆ జ్ఞానంలో ఏంటంటే, ఇప్పుడు చాలామంది అంటారు పాజిటివ్గా థింక్ చేయండి, నెగిటివ్గా థింక్ చేయొద్దు. ఎలా సాధ్యం అది? అది నీవే కాదు, అది నీ నుంచి కావచ్చు, లేదా లేదా ఇతరుల నుంచి కూడా కావచ్చు. ఇతరుల యొక్క నెగిటివిటీ కావచ్చు, నీ ఓన్ నెగిటివిటీ కూడా కావచ్చు. ఏదైనా నెగిటివ్, అది నీదా వాళ్ళదా ఏం లేదు. ఇది మన ఆస్తులు కావు, ఇవి మనం దాచుకోవడానికి. వాటిని వదులుకోవాలి మనం. వదులుకునే ఆస్తులు ఇవి, మనం దాచుకునే ఆస్తులు కావు ఈ నెగిటివ్ ఆలోచనలు అనేవి కానీ, నెగిటివిటీ అనేది కానీ. కాబట్టి అది నీదా నాదా అన్నది కాదు, ఎవరిదైనా కూడా. సో సో ఆ నెగిటివిటీని దాన్ని పక్కన పెట్టేసి వాళ్ళలో ఉన్న పాజిటివ్ థింగ్స్ని దాన్ని మనం పికప్ చేయాలి అంటారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? నేను కూడా సాధన చేశాను ఇది. ప్రపంచం అనేది అందరికీ ఎలాగుంటుందో నాకు అలాగే ఉంటుంది. అందరి యందు ఎలా బిహేవ్ చేస్తుందో నా యందు అలాగే బిహేవ్ చేస్తుంది. ఎందుకంటే నేను అదే ప్రపంచంలో బ్రతుకుతున్నాను కాబట్టి. ఇది నేను సాధన పూర్వకంగా నేను తెలుసుకున్నాను నేను. సో నేను అందరూ చెప్పినట్టుగానే అలాగే చేస్తూ ఉంటే మా ఎనర్జీస్ ఆర్ గెటింగ్ డ్రైన్డ్. నేను వారి యొక్క నెగిటివిటీని పక్కన పెట్టి పాజిటివిటీ ఎక్కడుందా వెతుక్కుని మరి ఆ డాట్స్ అన్నీ కూడా నేను కలుపుకుంటూ వాటితోనే నేను వెళ్ళాను. నేను సాధన చేశాను నేను. కానీ దట్ డిడ్ నాట్ వర్క్. దట్ మీన్స్ ప్రాపంచికంగా అందరూ నమ్ముతున్నది కరెక్ట్ కాదు. అయితే మరి నిజం ఏమిటి, కరెక్ట్ అనేది ఏమిటి? అది నేను దానిపైన వర్కౌట్ చేయడం మొదలుపెట్టాను నేను. ఇదంతా కూడా నా సాధన, నా ఓన్ ఇదిలో నుంచి వచ్చినదే. ఎప్పుడూ కూడా అనుభవం అనేది నెవర్ బి లీనియర్ అండి. ఎందుకంటే ఇదంతా ఒక ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు ఆఖరికి ఎడిసన్ కదా బల్బు కనిపెట్టాడు. ఆయన కూడా లీనియర్గా ఒకసారి ఏదో ఆలోచించేసి వెంటనే బల్బు కనిపెట్టలా. ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యాడు, 100ల సార్లు ఫెయిల్ అయ్యి ఫైనల్గా బల్బు కనిపెట్టాడు. సో ఏదైనా జీవితం కూడా అలాంటిదే, ఒక ఎక్స్పెరిమెంట్. ఇట్స్ నాట్ లీనియర్. మనం ఇలా అనుకోగానే అలాగ లీనియర్గా మనకి ఏ రిజల్ట్ రాదు. సో నేను కూడా అన్నిసార్లు ఫెయిల్ అయ్యాను నేను. ప్రపంచం అందరూ కూడా నమ్ముతున్నది, లేకపోతే ప్రపంచం చెబుతున్నది నాకు వర్కౌట్ అవ్వట్లేదు. నాకు వర్కౌట్ అవ్వట్లేదు అంటే వాళ్ళకి కాదు. కాకపోతే తేడా ఏంటంటే వాళ్ళు దానికి బైండ్ అయి ఉన్నారు కాబట్టి దాన్నే ఇంకా నమ్ముతూ వస్తున్నారు. నేను బైండ్ కాలేదు కాబట్టి వర్కౌట్ కాలేదని నేను తెలుసుకున్నాను. సో మరి కరెక్ట్ అయినది ఏంటి? కరెక్ట్ అయింది ఏంటంటే యూ కెనాట్ ఇగ్నోర్ ద నెగిటివిటీ, ఐదర్ నీలోనైనా ఎదుటివాడిలోనైనా.
యూ కెనాట్ ఇగ్నోర్ ద నెగటివిటీ. దీని పక్కన తీసేసి దాన్ని అలా కలిపేసుకొని మీరు అలా బతికేయండి, అలా కుదరదు అది. సో యూ విల్ లూజ్ యువర్ ఎనర్జీస్. ఆ ఎనర్జీ అనే కాన్సెప్ట్ లేని సామాన్యుడైతే దట్స్ డిఫరెంట్ థింగ్. బట్ నువ్వు ఎదిగావే, ఆ సామాన్యుడు అనే లెవెల్ నుంచి నువ్వు ఎదిగిపోయావే. సో కాబట్టి నీకు ఎనర్జీ అనే కాన్సెప్ట్ నీకు వస్తూ ఉంటుంది నీకు మధ్యలో. సో కాబట్టి నువ్వెలాగ ఉండాలి అంటే అది కూడా నేను చేశాను. ఇదేంటంటే యూ కెనాట్ ఇగ్నోర్ ఎనీబడీస్ నెగిటివిటీ ఆర్ ఇట్స్ యువర్ ఓన్ నెగిటివిటీ. సో దాన్ని నువ్వు నోటీస్ చేయాలి. నోటీస్ ఇట్, నెంబర్ 1. బట్ డు నాట్ బైండ్ టు ఇట్. అది నీదైనా వాళ్ళదైనా దేని మీద నువ్వు ప్రేమించక్కర్లా. అమ్మ నా నెగిటివిటీ, అబ్బా ఇది నాది అని ప్రేమించక్కర్లా. అది ఎదుటివాడి నెగిటివిటీ అని చెప్పేసి దాన్ని దూషించక్కర్లా. ఏదైనా నువ్వు వదులుకోవలసిందే. సో 2, డు నాట్ బైండ్ టు ఇట్. నోటీస్ చేయి, అండర్స్టాండ్ చేసుకో. 3వది ఏంటంటే బీ యువర్ సెల్ఫ్ విత్ ద హైయెస్ట్ వైబ్రేషన్స్. ఇదంతా కూడా ఒక సాధన. ఈ సాధన నేను చేసిన దగ్గర నుంచి నా ఎనర్జీస్ డ్రైన్ అవ్వట్లా, ఆర్గ్యుమెంట్స్ తగ్గిపోయినాయి, అనవసరమైన అలజడులు తగ్గిపోయినాయి. లేకపోతే నేను ఎప్పుడైతే దీన్ని ఇలాగ నెట్టి దాన్ని ప్రాపంచికంగా ప్రపంచం చెప్పే విధంగా నేను చేయడం మొదలుపెట్టానో విపరీతమైన స్ట్రెస్ నా మైండ్ నా పైన ప్రపంచం నుండి. సో ఎప్పుడైతే దానంతటి నేను పక్కన పడేసేసి నా ఓన్ కాన్సెప్ట్తో నేను ముందుకు వెళ్ళానో, సైలెన్స్, ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీబడి కెప్ట్ క్వైట్. అసలు ఇలా కింద పడేస్తే గుండు సూది ఆ శబ్దం కూడా వినిపిస్తుంది, అంత క్వైట్గా ఉంది. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ దెన్? దట్ మీన్స్ బైండింగ్ అనేది ప్రపంచం ఎప్పుడు కూడా బైండింగ్ ఉంది వాళ్ళతో అంటే ఎవరికి వాళ్ళతో ఇతరులతో. సో ఆ బైండింగ్ అనే దాని నుండి మనము విముక్తులమైతే, నువ్వు పిన్ డ్రాప్ సైలెన్స్, నువ్వు ఒక చిన్న పిన్నీసి కింద పడేసినా కూడా అది నీకు వినిపిస్తుంది. సీ, లుక్ అట్ దిస్. అదర్వైజ్ యూ డోంట్ లిజన్. నీ చెవుల్లో పెద్ద పెద్ద బూరాలు ప్లే చేసినా కూడా నీకు జ్ఞానం అనేది చెవిలోకి వెళ్ళదు. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ బైండింగ్ టు ద అన్నెసెసరీ థింగ్స్ ఇన్ ద ఫిజికల్ వరల్డ్. వాళ్ళు చెప్పిన మాటలు, వీళ్ళు చెప్పిన మాటలు, ఎందుకంటే వాళ్ళు బైండ్ అయ్యి ఉన్నారు కాబట్టి దాన్నే నమ్ముతారు, దాన్నే పాటిస్తారు, అదే కరెక్ట్ అంటారు, నిన్నే రాంగ్ అంటారు, నిన్నే నెగిటివ్ అంటారు. సో డు నాట్ బైండ్, దెన్ యు విల్ లిసన్ ద పిన్ డ్రాప్. పిన్నీసి కింద పడేసినా కూడా నీకు వినిపిస్తుంది. ఆ శబ్దములోనే, ఆ నిశ్శబ్దములోనే ఎవరున్నారండి? నీ ఆత్మ, పరమాత్మ, నీ ఇంట్యూషన్ ఉంది. దెన్ యూ విల్ లిజన్ యువర్ ఇంట్యూషన్. అప్పుడే నీ ఇంట్యూషన్ నీతో పలుకుతుంది, పలికినా నీకు వినిపిస్తుంది. అది ఎప్పుడు నువ్వు బయట నుంచి వచ్చిన హోరుకి నువ్వు బైండ్ కానప్పుడే నీ ఇంట్యూషన్ నీకు వినిపిస్తుంది. అది నేను తెలుసుకున్నది. సో స్నేహం అనేది చాలా శుద్ధమైన రూపం. శుద్ధమైనది ఎవరండి? శుద్ధాత్మ. శుద్ధమైన వారు ఎవరు? పరమాత్మ. ఎందుకంటే అది హృదయపు స్వతంత్రపు ఎంపిక. ఎప్పుడు కూడా మన హృదయంలోనే ఉంటాడు ఎవరు? పరమాత్మ. సో నువ్వు ఒక వ్యక్తిని నీ స్నేహితురాలిగా లేకపోతే నీ స్నేహితుడిగా ఎంచుకున్నావు అంటే, ఇంతమంది జనాలలో నువ్వు ఎంపిక అనేది నువ్వు ఆ ఒక్క స్త్రీతోనో ఆ ఒక్క పురుషుడితోనో ఎందుకు జరుగుతోంది? ఇంతమంది ఉన్నారు కదా, మేబీ వాళ్ళ అయినా సరే అది ఎందుకు జరుగుతుంది అంటే, నేను ఇష్టపడ్డానండి, నువ్వు ఇష్టపడ్డం కాదు, నువ్వు ఏమీ చేయలేవు. నువ్వు నీ హృదయం, నీ ఆత్మకు తెలుసు ఎవరిని ఎంచుకోవాలన్నది. నువ్వు దాని నుంచి నువ్వు ఎప్పుడు జరిగిపోకూడదు. సో ఇది మన కుటుంబాలు మధ్యలో ఇంటర్ఫేర్ అవ్వడము, వాళ్ళ బంధుత్వాలు ఇంటర్ఫేర్ అవ్వడము, స్నేహితులు, ఆఫీసర్లు, వీళ్ళందరూ ఇంటర్ఫేర్ కాకూడదు నీకు నీ హృదయానికి మధ్య. అప్పుడు నీ స్నేహం ఆదర్శవంతంగా ఉంటుంది. అప్పుడు నీ స్నేహము, నీ ప్రేమ ఆదర్శవంతంగా ఉంటుంది. సో అప్పుడు వాళ్ళ స్నేహ బంధం కూడా ఎవరు వేరు చేయలేరు.
చూసారా, చాలా మంది విడిపోవడానికి గల కారణం ఏంటే వారు వారి నుండి దూరం అయిపోతారు. వారి నుండి అంటే వారి హృదయము నుండి, అంటే వారి పరమాత్మ నుండి వారు దూరం అయిపోతారు. అందువల్ల వారు విడిపోతారు. ఎప్పుడూ కూడా ఈ పురుషుడు, ఈ స్త్రీ, లేకపోతే ఈ అమ్మాయి, ఈ అబ్బాయి, లేకపోతే ఈ బాబు, ఈ పాప, ఇవన్నీ ఇవన్నీ కూడా నువ్వు ఎంచుకుంటున్నవి కావు. నీ లోపల ఆత్మ, నీ ఆత్మ ఎప్పుడు పరమాత్మ యొక్క ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటుంది. అది బయట వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ అది తీసుకోదు. సో అది తీసుకొని అది ఎంచుకున్నది అదనమాట. సో మీ స్వాధీనంలో ఉన్న అతి గొప్ప నిధి ఏమిటంటే నువ్వు చేయాల్సింది మైత్రి, అంటే స్నేహము. ఎందుకంటే అది నీతో పాటు ఈ జీవితానికి మనతో పాటు అది నడిచేది అదే, ఆ స్నేహమే. ఆ స్నేహము లేదా ప్రేమ అనే ఎనర్జీయే మనతో పాటు నడుస్తుంది. మీరు చేసుకున్న నిజమైన స్నేహితులను మీరు తండ్రి ఇంట్లో మళ్ళీ కలుస్తారు. తండ్రి అంటే పరమాత్మ. ఎందుకంటే అది నిజమైన ప్రేమ ఎప్పటికీ పోదు. తండ్రి మళ్ళీ కలుస్తారు తండ్రి ఇంట్లో, అంటే రేపు పొద్దున పోయిన తర్వాత మళ్ళీ మనం అక్కడ కలిసి ఉంటాము. అది భూమి మీదకి వచ్చి ఎందుకు ఎప్పుడు మరి అక్కడే కలిసి ఉంటాం కదండి. మరి భూమి మీద మళ్ళీ కొత్తగా ఏమిటి అంటే ఎక్స్పీరియన్స్ చెయ్యాలి కదండి. ఇప్పుడు యాస్ట్రల్గా ఎవరో ఆ ఎనర్జీ స్థాయిని బట్టి ఆత్మలన్నీ ఓదారు ఉంటాయి, కరెక్టే. ఏ స్థాయిని బట్టి ఏ లోకంలో అలా ఉండాలి. కానీ వారి మధ్య ఉండే స్నేహము, ప్రేమ, బంధము, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాన్ని ఎక్స్పీరియన్స్ చెయ్యాలి కదా. మరి ఆ అనుభూతి అక్కడ ఉండదు కదా. ఆ అనుభూతిని పొందాలంటే నువ్వు ఇక్కడ జన్మెత్తాలి, భూమి మీదకి రావాలి, ఈ అనుభూతి. సో నువ్వు ఆ అనుభూతిని నువ్వు ఎక్కువ కాలం అనుభవించాలి, లేదా ఎల్లకాలము నువ్వు అనుభవించాలి అంటే నువ్వు ఆ యాస్ట్రల్ ఎనర్జీస్కి నువ్వు దూరం కాకూడదు. దూరం అయ్యావనుకో పోతుంది, లోపించిందంటే ఇద్దరు విడిపోతారు, చెట్టో పెట్ట అయిపోతారు. అది అక్కడ జరిగేది. ఇదంతా కూడా ఒక ఆధ్యాత్మిక సంబంధం అండి. ఇద్దరు మనుషులు, నలుగురు మనుషులు, ఒక గ్రూపు, ఒక కుటుంబంలో అక్కడ ఎన్ని గొడవలు ఉంటాయి, ఎందుకు? వారి మధ్య ఎనర్జీ లోపించడమే. ఇదంతా కూడా ఆధ్యాత్మిక సంబంధానికి సంబంధించినవే. ఇదేదో ఇక్కడికి వచ్చి మనం ఏదో అరేంజ్ చేసుకున్నవి కావు. సో ఇద్దరు హృదయాల మధ్య, సమూహాల మధ్య పరిపూర్ణ స్నేహం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని అది ఎందుకండి ఇక్కడ అనుభూతి చెందాలి అన్నారు, కరెక్టే. సో దీనివల్ల వచ్చే లాభం ఏమిటండి? లాభం కరెక్ట్. మనకి లాభం నష్టం రెండు కావాలి, తప్పలేదు. సో లాభం ఏంటంటే ఆ క్వాలిటీ ద్వారా ఆత్మలు పరిపూర్ణులు కావాలని వాడి సోల్ ప్లాన్లో ఉంటుంది. ఓకే. సో ఈ క్వాలిటీ ద్వారా మేమిద్దరము భూమి మీద పుట్టి, భూమి మీద కలిసి మళ్ళీ ఈ వాటెవర్ స్నేహమో ప్రేమో దాని ద్వారా మా ఇద్దరు ఆత్మలు కూడా పరిపూర్ణలమవుతాము. సో ఏదైతే చిన్న చితక ట్రేసెస్ లోపించిందో పాత జన్మల నుండి వాటిని రిజాల్వ్ చేసుకుని మేము పరిపూర్ణులం అవుతాము అని చెప్పొస్తాయి. వచ్చి అది తప్ప అన్ని పనులు చేస్తున్నాయి. అది అక్కడ గ్లిచ్. సో మీ హృదయంలో నిజమైన స్నేహితులను ఆకర్షించే అయస్కాంతం ఉంటుంది. అది ఎందుకంటే ఇలా జరుగుతుంది, ఎందుకంటే మన ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కదా. సో అది అంటే మనం అబద్ధం ఆడతాం, ఈ శరీరం అబద్ధం ఆడుతుంది, కానీ ఆ అయస్కాంతం అబద్ధం ఆడదు. ఆ అయస్కాంతము కరెక్ట్గానే ఆకర్షిస్తుంది, ఎవరిని ఆకర్షించాలో వారిని ఆకర్షిస్తుంది. అది నిస్వార్థ పరత్వము. ఎందుకంటే దానికి ఏ స్వార్థం లేదు. అదే ఇల్లులు కట్టుకోవాలా, రియల్ ఎస్టేట్ బిజినెస్లు చేయాలా, ఏం చేయాలనండి? ఆత్మకి ఏమి ఉంటుంది స్వార్థము? ఏమీ లేదు, కంప్లీట్గా నిస్వార్థమై. ఒకటే ఏమిటంటే ఆ పరిపూర్ణత సంపాదించడానికే తాపత్రయపడుతూ ఉంటుంది. ఇతరులను గురించి మొట్టమొదటిగా ఆలోచించడము చాలా కొద్దిమంది వ్యక్తులే స్వార్థపరత్వం నుంచి విముక్తులు. అది అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కొద్దిమంది ఆ స్వార్థపరత్వం నుంచి విముక్తి పొందుతున్నారు, చూసారా. మెజారిటీ మాత్రము అలాగే ఉంటున్నారు. అంటే ఎన్ని జన్మలు ఎత్తినా కూడా వారి పరిపూర్ణులు కాలేకపోతున్నారు. అయినప్పటికీ వాళ్ళ కనుక ఇతరుల గురించి ముందుగా ఆలోచించడం అభ్యసించినట్లయితే నిస్వార్థపరత్వ గుణాన్ని పెంపొందించుకోవచ్చు. ఇది మనకి జీసస్ కూడా చెప్పారు. నీకు ఏమి కావాలో అది ముందు ఎదుటివాడికి ఇవ్వు. ప్రతి ఒక్కటి కూడా నీకు కావలసిందంతా కూడా నువ్వు ఎదుటివాడికి నువ్వు ఇవ్వు, లేకపోతే ఎదుటివాడి నుంచి ముందు వాడికి సేవ చేసి దాని నుంచి నువ్వు పొందు. ఇలాగ చేస్తూ ఉంటే ఇక నీది అనే ఫీలింగ్ నీకు ఉండదు కదా. సో ఆ సేవ నుంచే నువ్వు నిస్వార్థము అనేది అలవాటు చేసుకుంటావని జీసస్ ఆనాటి ప్రజలకు బోధించారు.
సో ఇది కూడా ఆయన అదే చెప్తున్నారు. అలాంటిదే ఈయన కూడా చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, నువ్వు ఇతరుల గురించి నువ్వు ముందుగా ఆలోచించడం నువ్వు అభ్యసించితే, నేను వాడేసుకుంటున్నాను, నేను చాలా స్మార్ట్, నేను ఎదుటివాడికి ఒక మాట చెప్పి నేను మరోలా వాడేసుకుంటాను, ఇవి రావు. ఇవి నీకు వస్తున్నాయి అంటే అర్థం ఏంటంటే నువ్వు ఎన్ని జన్మల నుంచి అయినా సరే నువ్వు మారటం లేదు అని అర్థం అక్కడ. అది. సో ఈ విధంగా ఆలోచిస్తే నువ్వు సులువుగా పెంపొందించుకుంటావు నిస్వార్థ గుణాన్ని అనేసి చెబుతున్నారు. మీ స్వభావం నుంచి స్వార్థాన్ని, అసహ్యమైన ఇతర గుణాల కళంకాలను తొలగించుకోకపోతే మీరు నిజమైన స్నేహితులను ఆకర్షించలేరు. చూసారా, మన స్వభావం నుంచి ఏది మనం వదిలేసుకోవాలండి? స్వార్థాన్ని, అసహ్యమైన ఇతర గుణాల కళంకాలు. అంతే కదా. మనకి కళంకము అంటే ఏంటి? మచ్చ. మనం కళంకము, వాడు ఆమె ఒక కళంకిని అంటే ఏదైనా కొన్ని తప్పుడు పనులు చేస్తూ బ్రతుకుతున్నారనుకోండి, వాళ్ళు చాలా కళంకం ఉన్న వాళ్ళ చరిత్ర ఒక కళంకం ఉన్న చరిత్ర అండి అనేసి అంటూ ఉంటారు. సో వాటిని మనం తొలగించుకోవాలి. అంటే ఇక్కడ ఏంటంటే ఇది చాలా డెప్త్. అంటే మన ఒక్కళ్ళమో కాదు, మన చుట్టూ ఉన్న వ్యవస్థ అంటే కుటుంబ వ్యవస్థ, ఇవన్నీ కూడా కళంకాలను మనం తొలగించుకుంటూ పోవాలి. ఇతర గుణాల వల్ల వచ్చే కళంకాలు కొన్ని ఏంటంటే హ్యాబిట్స్. మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే హ్యాబిట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏదైనా ఎప్పుడు కూడా దుఃఖంతో ఉంటుంటారు కొంతమంది. సో వాళ్ళకి తెలుసు కదా, సుఖంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఎన్నో పుస్తకాలు పబ్లిష్ చేస్తున్నారు. ఇగో ఇలా ల్యాప్టాప్లు పెట్టుకొని ఎంతో మంది చెబుతున్నారు. బట్ స్టిల్ దే చూజ్ టు బీ అన్హ్యాపీ. అంటే అక్కడ ఏం జరుగుతుంది? అదొక హ్యాబిట్ అయిపోయింది వాళ్ళకి అంటే వాళ్ళ బ్రెయిన్కి అదొక హ్యాబిట్ అనేది అయిపోయింది. రైట్. సో ఆ హ్యాబిట్లో నుంచి వాళ్ళు బయటపడాలి. లేదా కొంతమంది ఎప్పుడు చూసినా కోపము. ఆ కోపం అనేది ఉంటే మంచిది కాదు, దానివల్ల అదేంటది బీపీ పెరుగుతుంది, అది ఇదని అందరూ రకరకాలుగా డాక్టర్ దగ్గర నుంచి ఏదైతే గురువుల వరకు ఎవరిది ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ పరంగా చెబుతుంటారు. కానీ మానేస్తారా? మానేరు. అంటే అర్థం ఏంటి? అదొక హ్యాబిట్. నథింగ్ ఈజ్ యాక్సిడెంటల్గా జరిగేది ఏది కాదు, ఒక హ్యాబిట్ అనేది దానికి అలవాటు అయిపోయింది కాబట్టి బ్రెయిన్కి అలాగే ఉంటుంది. సో వాటన్నిటినీ వదిలించుకోవాలి. అప్పుడే నువ్వు నిజమైన స్నేహితులు లేకపోతే నిజమైన సిచ్యువేషన్స్ని నువ్వు ఆకర్షిస్తావు అని చెప్తున్నారు. ఆధ్యాత్మికంగా, అలాగే స్వచ్ఛంగా, నిస్వార్థంగా, ఈశ్వరతుల్యంగా ప్రవర్తించడమే మీరు స్నేహితులను చేసుకున్న అతి గొప్ప కళ. ఎవరినైనా ఒక మంచి స్నేహితులు చేసుకోవాలి అంటే ఆధ్యాత్మికంగా ఉండాలి. చూసారా, ఆధ్యాత్మిక లోపం వల్ల మనకి మంచి స్నేహితులు కూడా దొరకరు. మంచి స్నేహితులు దొరకరు, మంచి భర్త దొరకడు, మంచి భార్య దొరకదు, మంచి అత్తవారు దొరకరు, మంచి ఆఫీసు దొరకదు, మంచి కొలీగ్స్ దొరకరు. అంతా కూడా రకరకాలుగా పిచ్చిగా దొరుకుతారనమాట. సో ఆధ్యాత్మికంగా లేకపోతే వచ్చే నష్టం అది. ఆధ్యాత్మికంగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి, అలాగే నిస్వార్థంగా కూడా ఉండాలి. ఇది నాది, అది నాది, ఏది నీది నాది, ఏది లేదు, అంతా ఇక్కడ వదిలేసిపోవాల్సిందే. ఈశ్వరతుల్యంగా ఉండాలి అంటే ప్రతి ఒక్కటి కూడా ఆ ఈశ్వరుడు ఇచ్చాడు నాకు, ఆ ఈశ్వరుడి దయ వల్ల నేను ఇంత తింటున్నాను, ఉంటున్నాను. సో మనం ఎవరికైతే ముందు కృతజ్ఞత చూపాలో వాళ్ళకి చూపించాలి. అప్పుడు అప్పుడు వాళ్ళు ముందుకు వస్తారు. ఒకరు సహాయం చేయడానికైనా, స్నేహం చేయడానికైనా, లేకపోతే ఇదంతా ఒక సాధన చేసుకుంటూ పోవడమే. ఎవరు కూడా 100% కాకపోవచ్చు. కనీసం 98% సాధించిన తర్వాత కూడా 2% ఇంకా సాధించాల్సింది ఉంది. పోనీ 99.5% సాధించినా కూడా ఇంకా 0.5% మిగిలింది కదా, దాన్ని మరి సాధన చేయొద్దు. 99.5% ఉంది కదా, చాలే అనుకోవడానికి లేదు అక్కడ. ఎందుకంటే నువ్వు పరిపూర్ణం అవ్వాలి అంటే 100% నీకు 0.5% మిగిలింది, మిగతాదంతా ఫోన్లో కన్సెషన్ ఇచ్చేయచ్చు కదా, అదేమీ ఉండదు. సో పరస్పర ప్రయోజనాన్ని అందించుకోవడంలో ఎట్లా అందించుకోవాలి? స్నేహితుడు కుంగిపోయినప్పుడు ఓదార్పునివ్వడం, అలాగే దుఃఖము ఉన్నప్పుడు సానుభూతిని చూపడము, అలాగే సమస్యలో ఉన్నప్పుడు సలహా ఇవ్వడము, నిజమైన అవసరం ఉన్న సమయాల్లో భౌతిక సాయం కూడా చేయాలి.
ఎవరికి ఏదైనా ఇది అయింది, వెళ్ళు హాస్పిటల్కి వెళ్ళి వీళ్ళకి ఇంత ఎంత పండో ఫలమో ఇచ్చిరా, లేకపోతే కాసేపు కూర్చో వాళ్ళ దగ్గర. ఇట్లాంటివి భౌతిక సహాయాలు కూడా చేస్తూ ఉండాలి అవసరమైనప్పుడు. అప్పుడు నిజమైన స్నేహము అది పెంపొందించడం అంటే ఆ ఎనర్జీ అప్పుడు ఎస్టాబ్లిష్ అవ్వడం మొదలు పెడుతుంది. ప్రతి ఒక్కటి మన ఎనర్జీ లెవెల్లోనే మాట్లాడుకుందాం. వీ డోంట్ వాంట్ ఎనీ భౌతిక ప్రపంచంలో చెప్పే కాన్సెప్ట్లు, పనికి మన కాన్సెప్ట్ మనకు వద్దు. ప్రతి ఒక్కటి ఎనర్జీ లెవెల్లో మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే వాళ్ళు చెప్పేవన్నీ బైండ్ చేసేస్తుంటాయి మనల్ని. సో యూ కెనాట్, ఇంకా విముక్తి రాదు. సో కాబట్టి తన స్నేహాన్ని ఇంకొకరికి ఆనందంగా ఇచ్చేవాళ్ళు స్వార్థపరమైన ఆనందాన్ని లేదా స్వప్రయోజనాన్ని, అంటే నష్టపోతున్నానోనో లేదా త్యాగం చేస్తున్నానో అలాంటి ఆ విధమైన ఆలోచనతో చేయకూడదు. అదనమాట. నువ్వు చేసావు అంటే ఓకే, నువ్వు డిసైడ్ చేసుకున్నావు ఒక సహాయం చేయని, చేసేయి, మనస్ఫూర్తిగా చెయ్యి. ఇంకా మళ్ళీ దానికి మరో థాట్ అందులోకి యాడ్ చేయొద్దు అంటున్నారు. అలాగే ఖర్చు, ఓకే వాళ్ళకి ఏదో సహాయం చేద్దాం అనుకున్నావు, చేసేసాయి, చేసిన తర్వాత ఇంకా మర్చిపో. ఇంకా మళ్ళీ దాన్ని అబ్బో అంతే అనుకున్నాను కానీ ఏమిటో ఎక్కువైపోయింది, ఓ పైసా ఎక్కువైపోయింది, అసలు ఇంతే అనుకున్నాను కానీ ఇంకా ఎక్కువైపోయింది, అదొద్దు అలా అన్నమాట. సో అది. సో మీకు మీ స్నేహితులకు మధ్య అభిప్రాయ భేదాలు ఏమైనప్పటికీ ఎల్లప్పుడూ అవగాహన రాకపోకలు ఉండాలి. ఇది మనకు L1లో కూడా మనకు ఉంది, సాంఘిక సంబంధాలు, పరస్పర సంబంధాలు. అంటే ఈ సంబంధాలను మనం కట్ చేయకూడదు. అభిప్రాయ భేదాలు రావచ్చు, వస్తాయి, వచ్చినా కూడా అవగాహన ఉండాలి. అదే నేను చెప్పాను కదా, నెగిటివ్ అంటే నెగిటివ్ మేము భరించమా అండి అంటే వద్దు, భరించొద్దు. నెగిటివిటీకి నువ్వు అసలు బైండ్ కావద్దు. ఆ పాజిటివ్, అది నిందా చెప్పాను చూసారా, ప్రాపంచికంగా ఎలా ఉందో అది అస్సలు వర్కౌట్ కాదు. ఎందుకంటే నీ ఎనర్జీస్ అన్ని డ్రైన్ అయిపోతాయి. నువ్వు బైండ్ అవ్వకుండా నువ్వు మాత్రము హయ్యర్ ఎనర్జీ లెవెల్స్లో నిన్ను నువ్వు అప్లిఫ్ట్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే నీ వ్యవస్థ అంతా కూడా అది కూడా మారడం మొదలు పెడుతుంది. ఎప్పుడు నీకు స్ట్రెస్ స్ట్రెయిన్ ఇవ్వదు ఆ ప్రపంచం. అసలు ఉన్నారా పోయారా అన్నట్టు ఉంటుందన్నమాట. అంత నిశ్శబ్దం ఆవరిస్తుంది. కావాలంటే ట్రై చేసి చూడండి మీ జీవిత సిచ్యువేషన్స్లో. సో అలాంటి సంబంధంలో భిన్నమైన దృక్పథాలు ఉన్నప్పటికీ కూడా పరస్పర మర్యాద ఉండాలి. చూసారా, ఇప్పుడు ఇక్కడ మనకి పరస్పర సంబంధాలు, మన L1 క్లాస్ వచ్చేసింది ఇక్కడ. ఇంకా మీ స్నేహాన్ని అన్నిటికన్నా ఎక్కువగా ప్రేమతో అంటిపెట్టుకుని ఉంటారు. అప్పుడు మనం ఇవన్నీ చేస్తే అప్పుడు వారు ఆ విధంగా అంటిపెట్టుకుని ఉంటారు. అంతే తప్పించి ఇంకా వాళ్ళ మీద ఈ మంత్రాలు చదవడం, ఆ మంత్రాలు చదవడం, ఈ ప్రయోగాలు, అవన్నీ కూడా నాన్ సెన్స్. అది దేవుడిలో నిలిచిన నిజమైన స్నేహం ఒక్కటే శాశ్వతమైనది. సో దేవుడిలో ఉన్న ఆ స్నేహము, ప్రేమ అనే ఎనర్జీని నువ్వు సొంతం చేసుకున్నప్పుడే నీకు ఈ మార్పులన్నీ వస్తుంది. ఎందుకంటే అదొక్కటే శాశ్వతం. మధ్య మధ్యలో వచ్చే కృత్రిమ పద్ధతుల ద్వారా వచ్చేవి శాశ్వతం కాదు. అది ఏదో ఒక రోజుని అది బ్రేక్ చేసేస్తుంది మనుషుల్ని. మీరు స్నేహాన్ని ఇస్తే దానికి కట్టుబడాలి. బయటికి దయను లేదా సహకారాన్ని చూపిస్తూ లోపల దానికి వ్యతిరేకంగా భావించకూడదు. అది చాలామంది అదే చేస్తారు కదండి. నోటితో నవ్వుతూ ఉంటారు, నుదుటితో చిట్లిస్తూ ఉంటారు. ఇంకా క్లియర్గా అని చెప్పేశారు, నువ్వు సహకారం చేస్తున్నావు, దయ చూపిస్తున్నావు, దానిపైనే ఉండాలి, బట్ మళ్ళీ లోపల మరొకటి భావించకూడదు. బయటికి స్మార్ట్గా బిహేవ్ చేస్తున్నాము, వాడిని నమ్మించేస్తున్నాము, నేను వాడేసుకుంటా. ఏంటి వాడుకునేది? ఎవరిని వాడుకునేది? ఒక ఆత్మ ఇంకో ఆత్మ వాడుకుంటుందా? సో ఆధ్యాత్మిక నియమము అత్యంత శక్తివంతమైనది. చూసారా, ఆధ్యాత్మిక నియమం అంటే ఆత్మపరమైన నీ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా శక్తివంతమైనది. నువ్వు ఏమి వాడుకోలేవు ఏ ఆత్మని కూడా. అలా వాడుకున్నానని చెప్పేసి ఆత్మకి హాని చేస్తే అది రివర్స్ అవుతుంది వాళ్ళకి. ఇది గరికపాటి గారు కూడా చెప్పారు లలితా శాస్త్రం చెప్తుండేటప్పుడు. సో ఆధ్యాత్మిక నియమాలకు వ్యతిరేకంగా వెళ్ళకండి. సార్ వెరీ క్లియర్గా ఇచ్చేసారు, ఆధ్యాత్మిక నియమాలకు వ్యతిరేకంగా వెళ్ళకండి. ఆధ్యాత్మికత అంటే ఏంటి? ఆత్మపరమైన ఆత్మ యొక్క నియమాలకు వ్యతిరేకంగా వెళ్ళొద్దు. ఎవరి ఆత్మ యొక్క నియమాలకి నువ్వు వ్యతిరేకంగా వెళ్ళి ఆ ఆత్మలకు డిస్టర్బ్ చెయ్యొద్దు. చేస్తే ఆత్మ యొక్క శక్తి చాలా శక్తివంతమైనది.
ఎన్నడూ మోసగించకండి, లేదా నమ్మకాన్ని వమ్ము చేయకండి. నమ్మించి మోసం చేస్తుంటారు చాలామంది. ఆమ్, ఆ, మనం చూస్తూనే ఉంటాం. ప్రమోషన్స్ వస్తాయని వెయిట్ చేస్తూ ఉంటారు. అంటే నేను చెబుతున్నాను, చాలా రకాలు ఉంటాయి. భార్య, భర్త, లేకపోతే ఆ ప్రేసి, ప్రియుడు, ఇలా ప్రతిసారి కూడా నమ్మించి మోసం చేయడం. దాన్ని అది సైంటిఫికంగా ఉందా అండి? ఎస్, సైంటిఫికంగా ఉంది. దాన్ని న్యూరోప్లాస్టిసిటీ అంటారు. చాలామంది తెలివిగా అంటారు ఇది జస్ట్ దట్ ఈస్ యువర్ థాట్, యువర్ థాట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ మై థాట్. ఇలా ఇలా ఓవర్ యాక్షన్గా చాలా మేము చాలా స్మార్ట్ అన్నట్టుగా ఒకేబులరీ చాలా వాడుతూ ఉంటారు. బట్ దేర్ ఈజ్ నథింగ్ ప్రూవ్డ్. అంటే ప్రతి ఒక్కటి సైన్స్ ప్రూవ్ చేయాలని చూస్తారు. ఇట్ ఈస్ దేర్. దాన్ని న్యూరోప్లాస్టిసిటీ అంటారు. సో నమ్ముతూ వస్తూ ఉంటారు అనమాట, నీ మాట, నీ ఇది, నీ అది, అవన్నీ కూడా. సో అది ఎప్పుడైతే ఆ ఎనర్జీ షిఫ్ట్ జరుగుతుందో దర్ స్టోరీ రివర్సెస్. అంతవరకు కూడా వాళ్ళ న్యూరోప్లాస్టిసిటీ అనేటువంటి ఆత్మ న్యూనతా భావంలో ఉంటారు. అది పాపమే కదా. నువ్వు వారిని ఆత్మ న్యూనతా భావంలో పెడుతున్నావు, ఆ ఆత్మను మోసగిస్తున్నావు నువ్వు. సో ద మూమెంట్ ఇట్ రివర్సెస్, దెన్ వాట్ ఈస్ యువర్ ఫేట్. సో ఈ రెండు కూడా ఒకటే, సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ, బోత్ ఆర్ సేమ్. There is no science without spirituality అండి. There is no spirituality without science. So both are same. Science ఏ దేవుడు, సైన్స్ ఏ ఆత్మ. సో ఇట్ ఈస్ సేమ్, ఇట్ ఈస్ బోత్. అందుకే స్పిరిచువల్ సైన్స్ అని కూడా అన్నారు. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే నమ్మకాన్ని వమ్ము చేయొద్దు. ఒక స్నేహితుడిగా ఎప్పుడు మీ పని మీరు చూసుకోవాలో తెలుసుకోవాలి. ఒక స్నేహితుడిగా నీ బాధ్యతలు ఏంటి వాడి యందు, మీ స్థానం ఏంటో గ్రహించుకోవాలి. మనఃపూర్వకంగా ఎప్పుడు సహకరించాలో, ఎప్పుడు సహాయ నిరాకరణ చెయ్యాలో తెలుసుకోవాలి. సమ్టైమ్స్ నిరాకరించాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి మన స్నేహితుడు మూర్ఖంగా ఉండేటప్పుడు యు మే హ్యావ్ టు సే నో. ఎందుకంటే అది ఇంపార్టెంట్ వాడికి. నీ స్నేహితుడు బాగుపడాలి అనుకునేటప్పుడు నువ్వు నో చెప్పడం కూడా చేయగలగాలి. సత్యాన్ని పలకడం తప్పవుతుంది ఎప్పుడంటే అలా చేయడం వల్ల అనవసరంగా ఏ సదుద్దేశం లేకుండా ఒక వ్యక్తి మరొకరికి నమ్మక ద్రోహం చేసినప్పుడు ఆ వ్యక్తి మధ్య ఇది ఏంటంటే ఒక్కొక్కసారి ఏంటంటే రాముడు ఉన్నాడు చూడండి. రాముడికి 16 లక్షణాలు కలిగిన వాడు. అందుకే గుణాభిరాముడు అంటారు. ఏమిటది పేరు మర్చిపోయాను. సో ఆయన ఆ ఉత్తమ పురుషుడు అంటారు రాముణ్ణి. ఉత్తమ పురుషుడు అంటే రాముడికే ఆ పేరు ఉత్తమ పురుషుడని. 16 లక్షణాలు కలిగి ఉన్నాడు. అందులో ఒక లక్షణం ఏంటంటే అతను, నేను ఎక్కడో రాశానది, అతను ఎక్కడ ఏది మాట్లాడాలో అక్కడ అది మాట్లాడతాడు. సత్యం తనకు సత్యం అనేది తనకు తెలుసు కదా అని ప్రతిసారి సత్యం మాట్లాడు. కొన్ని చోట్ల తనకి తెలిసినా కూడా కాముగా ఉండిపోతాడు. అంటే అబద్ధం చెప్పడు, కానీ తెలియనట్టు ఉండిపోతాడు. ఎందుకంటే ఆ సత్యము, ఆ సమయానికి ఆ సత్యము పలకడము అక్కడ కుదరదు. సమయం వచ్చినప్పుడు ఆ సత్యం పలుకుతాడనమాట. అంటే సమయానుకూలంగా సత్యాన్ని మాట్లాడడము కూడా సమయానుకూలంగా చేయగలగడము ఉత్తమ లక్షణము. ఆ లక్షణం ఆయనకుంది కాబట్టి ఆయన ఉత్తమ పురుషుడయ్యాడు. సో అదే విధంగా మనకి ఏ సదుద్దేశము ఉండదు, మనం సత్యమే చెబుతున్నాం, అలా కాదురా బాబు, కానీ అక్కడ కుదరదు అప్పుడు ఆ సమయానికి. ఎందుకంటే వాళ్ళ నుంచి నీకు సపోర్ట్ రాదు. ఎగ్జాక్ట్లీ. ఎందుకు? నీ ఫ్రీక్వెన్సీలో వాళ్ళు లేరు. ఆ సత్యం అనేది కూడా ఒక ఎనర్జీ, అది కూడా ఒక ఎనర్జీ ఫ్రీక్వెన్సీ. నువ్వున్నావు, నీకు అర్థమవుతుంది, వాడు లేడు, వాడికి అర్థం కావట్లేదు. అప్పుడు ఏం చేస్తాడు వాడు తిరిగి నీ మీద తిరగబడతాడు. నువ్వు స్నేహితుడు అని కూడా చూసుకోడు. ఒకప్పుడు నువ్వు 100 ఉపకారాలు చేసావని కూడా చూసుకోడు, నీ మీద తిరగబడిపోతాడు. సో అక్కడ నువ్వు సత్యం చెప్పి లాభం ఏంటి? సో అది ఆ రాముడి యొక్క లక్షణం, అది అలా ఉండాలన్నమాట. సో కాబట్టి ఈ విధంగా కూడా స్నేహాన్ని జాగ్రత్త పరుచుకోవాలనేసి మనకి చెబుతున్నారు. ఇకపోతే ఉద్దేశపూర్వకంగా ఎప్పుడు కూడా మాట్లాడద్దు
అంటే మీ శత్రువు వాడు కావడం అంటే శత్రువు కూడా సహాయపడాల్సిన పరిస్థితులు ఒక్కొక్కసారి ఏర్పడతాయి. సో చేయమంటున్నారు. ఓకే. సో కాబట్టి ఏమోలో ఇప్పుడు నాకు ఒక అనుభవం జరిగింది. నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు నా పైన ఒక 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 అమ్మాయి వాళ్ళ గ్యాంగ్ పడేది కాదు. ఎందుకంటే మా మా యొక్క మంచి పేరును కొట్టి పడేస్తే వాళ్ళు ఏదో ఎదుగుతారని అది వాళ్ళ నమ్మకం, అది సంథింగ్ లైక్ దాట్. సో అందుకనే అటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉండేవారు అనమాట. బట్ ఫైనల్గా ఏమవుతుందంటే అది హాస్టల్ విషయంలేండి, హాస్టల్ మేనేజ్మెంట్ విషయంలో వచ్చిన ఒక చిన్న గొడవ. సో ఫైనల్గా ఏమవుతుందంటే ఫైనల్గా ఐ మీన్ మా యొక్క నిజాయితీ బయటపడింది. వాళ్ళు మా మా యొక్క నిజాయితీ పైన మట్టి పూసినా కూడా నిజాయితీ అనేది తలతల మెరిసే ఒక రిన్ను సోపు లాగా మా నిజాయితీ బయటపడింది అనమాట. మా నిజాయితీయే బయటపడింది. సో అప్పటి నుంచి నేను ఆమెతో పెద్దగా మాట్లాడేదాన్ని కాదు, ఆమె కానీ ఆమె గ్యాంగ్కి కానీ. కానీ ఒకసారి ఆమెకి బీపీ లో అయింది, బిలీవ్ మీ, తన రూమ్లో. అయితే ఆ సమయంలో ఏంటంటే మేమంతా సైన్స్ వాళ్ళం కాబట్టి ఆ సమయంలో ల్యాబ్స్లో ఉంటాము, జనరల్గా హాస్టల్లో ఉండము. నేను ఎందుకో హాస్టల్కి వచ్చాను. నాకు క్యాంపస్లో నాకు సైకిల్ ఉండేదన్నమాట, సైకిల్ తొక్కుతూ ఉండేదాన్ని, సైకిల్ తొక్కుకుని వెళ్ళేదన్నమాట సరదాగా. అయితే ఈవిడకి బీపీ లో అయిందట. లో అయితే ఆమెకి ఫ్రెండ్ ఒక ఆమె తీసుకెళ్ళాలి, ఆమెని తీసుకెళ్ళాలి అంటే షీ డజంట్ హ్యావ్ ఎనీ వెహికల్. సో నన్ను వచ్చి అడిగింది. అడిగితే నేను నో చెప్పకుండా, ఈవెన్ ఆమె నా శత్రువైనా, నా పేరు ప్రతిష్టలు పాడు చేయడానికి ఆమె ఫ్రెండ్స్ ట్రై చేసినా ఆ సమయంలో నాకు అవన్నీ పక్కన పెట్టేశాను. ఇమ్మీడియట్గా నేను సైకిల్ ఇచ్చేసాను ఆమెకి. యాక్చువల్గా నేను మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలి, బట్ అయినా సరే నేను నడుచుకుని వెళ్తానని చెప్పేసి ఆ సైకిల్ ఆ అమ్మాయికి ఇచ్చేసాను. ఆ సైకిల్ నా సైకిల్ మీదే బీపీ లో అయిన అమ్మాయిని కూర్చోబెట్టుకుని వెనకాతల షీ టుక్ హర్ టు మాకు లోపల క్యాంపస్లోనే హాస్పిటల్ ఉండేది, ప్రైమరీ హాస్పిటల్కి తీసుకువెళ్ళింది. తర్వాత నేను ఎప్పుడో నైట్ వచ్చినప్పుడు, సరే మీరు ఇక్కడ సైకిల్ అక్కడ పార్క్ చేసేసి కీ నా పక్క రూమ్కో లేకపోతే నా రూమ్మేట్కి ఇచ్చేయమని చెప్పాను. అప్పుడు నా రూమ్మేట్ లేదు, నేను సింగిల్గా ఉండేదాన్ని. పక్క వాళ్ళకి ఇచ్చేయమని చెప్పాను. సో అలాగే చేశారనుకోండి, చెప్తున్నా. సో అట్లా అనమాట. సో ఆ సమయంలో ఏంటంటే నాకు అవన్నీ గుర్తుకు రాలా. అంటే ఇదంతా నేను అప్పుడు సాధన ఏం చేయలేదు, కానీ నా ఆత్మే అటువంటిది. ప్రాబబ్లీ నాకు గుర్తుకు రాలా. ఆ సహాయం చేద్దామనే నా ఉద్దేశము. సహాయమే చేశాను నేను. ఆ తర్వాత కూడా ఇక ఆలోచించలేదు. చూసావా నువ్వు నాకు ఇవన్నీ చేసినా నీకు సహాయం చేశాను చూసావా, అలాంటి వెక్కిరింతలు కూడా చేయలేదు. ఐ జస్ట్ కామ్. మీరు నమ్మరు, ఆ క్షణం నుంచి ఒకసారి నాకు థ్యాంక్స్ చెప్పిందామే. ఆ క్షణం నుంచి నా యందు ఆమె చేస్తున్న ఆ గలాటాలన్నీ కూడా ఆపేసింది. జస్ట్ బిలీవ్. తర్వాత ఇంకేదో విషయం కోసము యూనివర్సిటీలో ఏదో ఒక అమ్మాయి కోసం ఏదో జరిగితే వాటి కోసము మేము డబ్బులు కలెక్ట్ చేస్తున్నాం అనమాట. కలెక్ట్ చేస్తుంటే నో చెప్పకుండా ఈ అమ్మాయి వెంటనే తన జేబులో నుంచి ఎంత మనీ ఉంటే అంత మనీ డొనేట్ చేసేసింది. అంటే ఏంటి, నా పైన ఆమెకున్న గౌరవం ఆ విధంగా ప్రకటించుకుంది. ఆ సమయంలో ఆవిడకి నేను హెల్ప్ చేశాను కాబట్టి తాను నా పైన రాళ్ళు రువ్వినా, మరి తనకు అవకాశం వచ్చినప్పుడు నేను మనీ కలెక్ట్ చేస్తున్నాను అందరు స్టూడెంట్స్ దగ్గర నుంచి అండ్ ఆల్సో ఫ్రమ్ ద ఫ్యాకల్టీ. షీ జస్ట్ గేవ్ ఇట్ ఆఫ్. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్, ఇక్కడ మనము ఆ విధంగా అంటే మన ఆత్మ ఎప్పుడు కూడా ఇట్ డజంట్ కేర్. ఫిజికల్ వరల్డ్లో మనం పడుతున్న పాటలు, మనం పడుతున్న ఇది, ఇట్ డజంట్ కేర్. ఆత్మ అనేది ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ వే ఆఫ్ థింకింగ్ అన్నమాట. సో కాబట్టి ఆత్మ అనేది ఎప్పుడు కూడా మనకు ఒక ఇచ్చే ట్రైనింగ్ మరోలా ఉంటుంది. వాట్ వీఆర్ గెటింగ్ ట్రైన్డ్ ఫ్రమ్ ద ఫిజికల్ వరల్డ్, ఇది మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ అర్థం ఇద్దరు మనం ఏంటంటే
అది మనకి వాలంటీర్గా జరిగింది అంటే దట్స్ డిఫరెంట్. ఇప్పుడు నాకు అలాగే జరిగింది. నేను ఇవన్నీ ఆనాడు తెలియదు. అఫ్ కోర్స్ నా వయసు కూడా చిన్నది కాబట్టి ప్రాలీ ఐ వాజ్ ఇన్ ద ఆధ్యాత్మిక మైండ్తోనే ఉండుంటాను. ఎందుకు? ఈ సమాజంలో పడిపోయి ఈ సమాజంలో చెత్తనంతా నేను బుర్రలోకి పూర్తిగా ఎక్కించుకోలేదు కాబట్టి. సో కాబట్టి నా మైండ్ అప్పుడు ఆధ్యాత్మిక మైండ్తో నేను అది మేజర్గా ఉండి ఉంటాను నేను. సో అందువల్ల నా ఆత్మ ఆ విధంగా ఎక్స్పోజ్ అవ్వడానికి అవకాశం దొరికింది. ఒకవేళ అలా జరగనప్పుడు వీ నీడ్ టు అండర్స్టాండ్ దీస్ సేయింగ్స్ ఫ్రమ్ గురూస్ అండ్ వీ నీడ్ టు ఇంప్లిమెంట్ ఇట్. అదనమాట. సత్యంగా ఉండండి, హృదయపూర్వకంగా ఉండండి, స్నేహం నిలకడగా వృద్ధి పొందుతుంది అనేసి చెబుతున్నారు. ఇకపోతే ఏ విధంగా అయినా ఇప్పుడు చూడండి ఇంకోటి, ఒకళ్ళనొకడు కలుసుకునేందుకు హృదయపూర్వకంగా మనం ఆనందించాలి. ఎవరైనా ఇద్దరు మనుషులు కలుసుంటే హృదయపూర్వకంగా మనం ఆనందించాలి. ఎందుకు? అది నీకే మంచిది. ఆనందము, ఆనందమయ కోశము, ఆనందము అనేటువంటి ఎనర్జీ నీలో జనరేట్ అవుతుంది. ఎప్పుడు చూసినా ఎదుటివాడు ఇద్దరు కలిసి ఉంటే ఊరికి వలవలా వలవలా ఏడ్చావు అనుకో, వాడికేమో వాడి తగులుతుందో తగలదో అది వేరే సంగతి, తర్వాత చూద్దాం. ముందది నీ నుంచి జనరేట్ అవుతుంది కాబట్టి నీకే తగిలిపోతుంది. ఇది క్లియర్గా చెప్పారు ఆయన. ఓకే. సో ఎప్పుడైనా ఇద్దరు మనుషులు కలిసి ఉండేటప్పుడు హృదయపూర్వకంగా ఆనందించు, అభినందించు అనేసి చెప్తున్నారు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా నువ్వు తివాచీ పరిచావు, అదే కార్పెట్ పరిచావు. సో ఆ కార్పెట్ మీదకి ఎవరో మురికి బూట్లతో వచ్చేసారు. ఓకే. సో మురికి బూట్లతో రాగానే మనము కొంచెం బాధగా ఉంటుంది. అబ్బా పొద్దుటి నుంచి నడువులు విరిగిపోయేటట్టు ఇల్లంతా శుభ్రం చేస్తున్నాము, కార్పెట్లు వేస్తున్నాము, వీళ్ళేమో ఆలోచన కూడా లేకుండా అలా మురికి బూట్లతో వచ్చేసారు అనేసి వాళ్ళ మీద వెంటనే మనం విసుక్కుంటాం, లేకపోతే వీలైతే అరుస్తాం. సో అలాంటివన్నీ కూడా చెయ్యవద్దు. ఎందుకు? నువ్వు అలాంటివి చెయ్యకుండా వారికి అర్థమయ్యేలా చెప్పాలి. చెప్పడం చాలా ఇంపార్టెంట్. మనకి ఎల్వన్ దాంట్లో కూడా మనకి చెప్పారు, ఎదుటివాడు గనక తప్పు చేస్తుంటే నువ్వు చెప్పాలి. చెప్పకుండా నువ్వు సప్రెస్ చేసుకుని నీకు నువ్వే వాడి గురించి ఏవేవో జడ్జిమెంట్లు చేసుకోకూడదు. చేసుకుంటే ఏమవుతుందండి? వెంటనే చెప్పాలి. విశుద్ధి చక్రం అన్బ్యాలెన్స్ అవుతుంది. రైట్. సో అందుకని ఈ ఉదాహరణ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఎప్పుడూ కూడా మన మీద మనం దృష్టి పెట్టుకోవాలండి. ఎప్పుడు కూడా ఆల్ ది టైం మన శరీరము, మన చక్రాలు, మన ఎనర్జీ బాడీ, మన ఆత్మ, మన ఎమోషను గుర్తు పెట్టుకుంటే ఆటోమేటిక్గా దానికి అనుగుణమైన భావాలు, దానికి అనుగుణమైన క్రియలు, కర్మలు మనం చేస్తాం. ఇది ఇక్కడ లాజిక్. సో ఏ విధంగా మంచు పుష్పము వికసించడానికి సాయం చేస్తుందో అదే విధంగా అంతరిక బాహ్య మాధుర్యము స్నేహాన్ని ప్రీతితో పెంచి వృద్ధి చేస్తుంది. చూసారా ఎంత మంచి విషయం చెప్పారు ఇక్కడ. ఓకే. కొంచెమే ఉంది, అయిపోతుంది. అంటే ఏంటి? మంచు అంటే మంచులో వచ్చే పుష్పాలు ఏముందండి? ఒక మల్లెపూలే వస్తాయి కదా మనకి, వింటర్లో వచ్చేవి మల్లెపూలు. సో ఈ మల్లెపూలు వికసించడానికి మంచు ఉపయోగపడుతుంది. రైట్. సో అదే విధంగా మన ఆంతరిక బాహ్య మాధుర్యాన్ని పెంపొందించడానికి, అంటే పరిపూర్ణవంతులు చెయ్యడానికి ఈ స్నేహము ఉపయోగపడుతుంది. అంతే కదండి. మన స్నేహంలో ఉన్నాం లేదా ప్రేమలో ఉన్నామంటే మృదువుగా మాట్లాడతాం, సున్నితంగా ఉంటాం, ఎదుటివారి యందు అందరి యందు సున్నితంగా ఉంటాం, సున్నితమైన పనులు చేస్తాం, అభిమానంగా ఉంటాము. ఇవన్నీ అంటే ఏంటి? మనం అక్కడ ఆ ప్రేమ అనే ఎనర్జీ, ఆ స్నేహం అనే ఎనర్జీలో ఉన్న వాటన్నిటినీ కూడా మనం అక్కడ సాధన చేస్తున్నాము. వీఆర్ ప్రాక్టీసింగ్. అక్కడ మనం ఏదో ఎదుటివాడికి ఫేవర్ చేయట్లా, మనం ప్రాక్టీస్ చేసుకుంటున్నాం మనం అక్కడ. అప్పుడు మనము ఆ ఎనర్జీ లో, ఆ ఫ్రీక్వెన్సీలో మనం పరిపూర్ణలం అవుతాం. ఎప్పుడైతే ఆ ఫ్రీక్వెన్సీలో పరిపూర్ణలం అయ్యామో అప్పుడు మన ఆత్మ నెక్స్ట్ ఫ్రీక్వెన్సీకి స్థాయి పెరుగుతుంది. చూసారా? ఆత్మస్థాయి పెంచుకోండి అంటే ఎలా పెంచుకుంటున్నారు అంటే ధ్యానంలో కూర్చుంటే అలా పెరిగిపోదు. నువ్వు ఇవన్నీ కూడా సాధన చేసుకోవాలి. ఒక ఫ్రీక్వెన్సీలో
నీకెన్నో దొరుకుతాయి. ప్రేమ, స్నేహము, లేకపోతే మృదుత్వము, సున్నితత్వము, పరిపూర్ణత్వం, ఇలా ఎన్నో ఉంటాయన్నమాట. వాటన్నిటి నువ్వు సాధన చేసుకుంటూ అందులో నువ్వు స్టెబిలైజ్ అయితే నువ్వు నెక్స్ట్ ఫ్రీక్వెన్సీలోకి వెళతావు. ఇది ఆత్మస్థాయి పెంచుకోవడం అంటే. ధ్యానంలో కూర్చుంటే దానికి అది జరిగిపోదు. స్నేహం ఈ విధంగా అది స్నేహం ఉదాత్తం, ఫలప్రదం, పవిత్రం. చూసారా, ఉదాత్తమైనది స్నేహం. నువ్వు నీకు ఆకలేసిన ఎదుటివాడికి కడుపు నింపేస్తావు. ఎంత ఉదాత్తంగా ఉంటావు. ఆ ప్రేమ అనేది ఉంటే, ఆ స్నేహం అనేది ఉంటే, అయ్యో పోనీలే నీకు కొంచెమే ఉండొచ్చు, నీ దగ్గర ఇంతే ఉండొచ్చు అన్నము, అందులో నువ్వు కొంచెం పెట్టేస్తావు వాడికి. రైట్? ప్రేమ, స్నేహం అంటే నువ్వు ఉదాత్తంగా తయారవుతుంది నీ ఆత్మ అక్కడ. సో యు ఆర్ ద ఫ్యాక్టరీ ఆఫ్ యువర్ ఓన్. అలాగే ఫలప్రదం, అలాగే పవిత్రం. ఇంత పవిత్రమైన ఆలోచన. అరే వాడికి ఆకలేస్తోంది, మన ఇంట్లో కొంచెమే ఉంది, దట్స్ ఓకే, ఇందులోనే కొంచెం ఇద్దాం వాడికి. ఎంత మంచి ఆలోచన అది. సో రెండు వేరు ఆత్మలు వ్యత్యాసంగా అయినా సామరస్యంలో అడుగులు వేస్తాయి. అంతే కదా, వ్యత్యాసాలు ఉంటాయి మనిషికి ఎందుకు ఉండవు, అయినా సరే కలిసి అడుగులు వేస్తాయి. అవునంటూ కాదంటూ పరిపర విధాలుగా దివ్యంగా వృద్ధిని పొందుతాయి. అలాగే ఎడ్డం అంటే తెడ్డం అనొచ్చు, సహజంగా జరిగిపోతూ ఉంటుంది. నువ్వు ఒకళ్ళు ఎడ్డం అంటావు, మరొకళ్ళు తెడ్డం అంటారు. కానీ వారిద్దరి మధ్య ఆ ఎనర్జీ ఉన్నంత వరకు, ఆధ్యాత్మిక లోపం లేకుండా ఉన్నంత వరకు, లేదా ఆ ప్రేమ, స్నేహం అని ఎనర్జీ రన్ అవుతూ ఉండేటప్పుడు అవునంటూ కాదంటూ ఎడ్డమంటూ తెడ్డమంటూ పరిపరి విధాలుగా వారు దివ్యంగా వృద్ధి పొందుతారు. ఆహా స్నేహమా, స్వర్గంలో పుట్టి పూచిన మొక్కవు, పెరిగావు నువ్వు మితిలేని ప్రేమ నేలలో అన్నట్టుగా ఉండడం అనేది జరుగుతుంది. జతగా ఆత్మ పురోగతిని వాళ్ళు కలుస్తుంది. జతగా చూసారా, భార్యాభర్తలు కావచ్చు, ప్రేయసి వాళ్ళ జతగా వాళ్ళు అభివృద్ధి, వాళ్ళ ఆత్మ వృద్ధి చేసుకోవాలి, పురోగతిని అందాలని వచ్చారు వాళ్ళు. మధ్యలో ఇదంతా కూడా నీ పంచాంగం. సో వాళ్ళు జతగా ఆత్మ పురోగతిని అన్వేషిస్తాం మేము జతగా అని వచ్చారు వాళ్ళు భూమి మీదకి. అది తప్ప అన్నీ చేస్తున్నారు వాళ్ళు. సో ఇరువురు ఒకరి కోసం ఒకరు సుగమం చేసుకునే మార్గము ఇది. ఒక నిజమైన బేషరతైన స్నేహితుడు కావాలంటే మీ ప్రేమ తప్పనిసరిగా భగవంతుడి ప్రేమలో నిలదొక్కుని ఉండాలి. అది గనక లోపించిందంటే ఇది నిలబడదు. అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఇది నిలబడదు. అందరితో నిజమైన దివ్య స్నేహం వెనక భగవంతుడితో మీ జీవిత ప్రేరణగా ఉండాలి. కొద్ది మందితో మీ స్నేహాన్ని పరిపూర్ణం చేసుకోవడానికి ప్రయత్నించండి. అంటే దీన్ని మళ్ళీ సాధన చేయమంటున్నారు. మనకి ఎంతో మంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఎంతో కొద్ది మందిని ఎంచుకోమంటున్నారు. ఎంచుకొని దీన్ని సాధన చేయండి. మీరు నిజంగా బేషరతైన స్నేహాన్ని వాళ్ళకి ఇవ్వగలిగితే అప్పుడు పరిపూర్ణమైన స్నేహాన్ని అందరికీ ఇవ్వడానికి మీ హృదయం సిద్ధమవుతుంది. అది ముందు షరతులు లేని ప్రేమని ఇవ్వడానికి ట్రై చేయండి, అన్కండిషనల్ లవ్. అప్పుడు ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే మిగతావన్నీ వస్తాయన్నమాట. ఇంకా అప్పుడు నువ్వు పరిపూర్ణ స్నేహము, పరిపూర్ణమైన ఎనర్జీని నువ్వు సాధించుకుంటావు. మీరు అది చేయగలిగినప్పుడు వ్యక్తి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి తన స్నేహాన్ని అందించే దేవుడిలా ఇంకా ఇతర గొప్ప మహాత్ముల్లో మీరు దివ్యంగా అవుతారు. మరి గాంధీ చూడండి, ఎంతమందికి అతను పూజనీయుడయ్యారు. అలా అయిపోతారన్నమాట. తక్కిన వాళ్ళందరినీ అంటే 24 గంటలు ఆయన స్వాతంత్రం గురించే కాదు కదా, పోరాటం జరుగుతూనే ఉంది, కరెక్టే. అది కాకుండా ఆయన యొక్క ఆధ్యాత్మిక చింతన, ఆయన తీసుకునే స్టెప్స్ అవన్నీ చూడండి. ఇట్స్ నాట్ జస్ట్ వన్ థింగ్ కదా. ఒకరిద్దరి పైన మాత్రమే కేంద్రీకృతమయ్యే మైత్రి ఇసుకల్లో తనను కోల్పోయి ఎన్నడూ సముద్రాన్ని చేరని నది లాంటిది. చూసారా, అంటే ఏంటి? ఒకరిద్దరి పైన మీద మాత్రమే. ఇది పార్షియాలిటీ. అంటే ఏంటి? నువ్వు ఓళ్ళు ఒకళ్ళిద్దరికే, మీ కులపోళ్ళకో మతపోళ్ళకో, లేకపోతే ఎవరైతే నువ్వు కట్టే ట్యూన్స్కి డ్యాన్స్ చేస్తారో వాళ్ళకో, లేకపోతే తాన పాడే బుర్ర కథకులకో, వాళ్ళకి మాత్రమే నువ్వు కేంద్రీకృతం అయింది నీ మైత్రి. అంటే అది ఎటువంటి మైత్రి అంట? ఇసుకల్లో తనను కోల్పోయి ఎన్నడూ సముద్రాన్ని చేరని నది లాంటిది. అంటే అటువంటి వ్యక్తి
ఇసుకల్లో తనను తాను కోల్పోయాడట. ఇసుకలోనే తనను తాను కోల్పోతే ఇంకెప్పుడు బీచ్లోనే వాడు కూరుకుపోతే, బీచ్ ఇసుకలోనే వాడు కూరుకుపోతే సముద్రాన్ని ఎప్పుడు చేరుతాడండి వాడు? సో ఎన్నడూ సముద్రాన్ని చేరని నది లాంటి వాడు. ఇక్కడ క్లియర్గా ఇచ్చేశారు. సో దివ్య స్నేహం అనే నది ముందుకు పారుతున్న కొద్దీ విశాలమవుతూ శక్తివంతమై సత్యమై తుట్టతుదకు భగవత్ సాన్నిధ్య సాగరంలో కలిసిపోతుంది. చూసారా, దివ్య స్నేహం అనే నదిని నువ్వు ముందుకు పారుతున్న కొద్దీ, నది ఎప్పుడు కూడా ముందుగా పారుతుంది, వెనక్కి. నువ్వు వెనక్కి వెళ్ళిపోయింది నీ నది అంటే అర్థం ఏంటి? నువ్వు స్వార్థంతో ఉన్నావు, నీ పక్షపాత బుద్ధితో చూపిస్తున్నావు. సో నువ్వు పక్షపాత బుద్ధి చూపిస్తున్నావు కాబట్టి నువ్వు ఎప్పటికీ నీ నది సముద్రాన్ని చేరదు అనేసి అంటున్నారు ఇక్కడ. ఓకే, సో భగవత్ సాన్నిధ్య సాగరంలో కలిసిపోవాలి మనమందరము చిన్న నదిలో, చిన్న సరస్సులో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫైనల్గా మనం ఏ సాగరాన్ని చేరాలండి? భగవత్ సాన్నిధ్య సాగరంలో కలిసిపోవాలి. అందులో కలిసిపోకపోతే ఎక్కడుండిపోతాం? ఎక్కడో ఏ ఇసుకలోనో, ఏ చిన్న గుంటలోనో, లేదా ఏ చిన్న మురికి ఇదిలోనో మనకులాగా అక్కడికలాగా సమాప్తం అయిపోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనం ఏంటంటే దివ్య సంకల్పం ఏం చెప్పారంటే, ఇతరులకు నేను ప్రేమను, సౌహార్దాన్ని ప్రసరింపజేస్తూ భగవంతుడి ప్రేమ నా దగ్గరకు రావడానికి నేను మార్గం వేసుకుంటున్నాను. చూసారా, ఈ విధంగా దివ్య సంకల్పం చేయాలి. ఇతరులకు నేను ప్రేమను, సౌహార్దాన్ని ప్రసరింపజేస్తున్నాను వ్యవస్థలో చేస్తూ, ఆ భగవంతుని యొక్క ప్రేమకు నేను దగ్గర అవ్వడానికి నేను మార్గం వేసుకుంటున్నాను. మనమే వేసుకోవాలి, మనకొచ్చి ఎవడేస్తాడు? ఎవరికి రాదు కూడా వేయడము. అది ఎవరొచ్చి వేస్తాడా అనేది కూడా నాన్ సెన్స్. నేను ఆ మాట అనడం, ఎవరికి రాదు కదా. దివ్య ప్రేమ అయస్కాంతము శుభాన్నంతటిని నన్ను ఆకర్షిస్తుంది. అది. సో దివ్య ప్రేమ అనేది ఒక అయస్కాంతం లాంటిది. సో మనము ఎంత శుభాన్ని మనము స్ప్రెడ్ చేస్తామో అంత శుభాన్ని అది ఆకర్షిస్తుంది. అది ఇక్కడ మనము చెప్పుకోవలసినది. ఓకే, అలాగే బైబిల్లో కూడా ఇలాంటి దీనికి దగ్గరగా ఉన్నవి ఎన్నో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అట్లా జీసస్ కూడా ఆనాటి ప్రజలకు చెప్పినది. సో ఇదండి మనము ఈరోజు చెప్పుకున్నది. దీని తర్వాత మనం అధ్యాయం 13, కరెక్ట్గా మనం 1 అవర్కి అయింది 12. అధ్యాయం 13లో మనము మరణాన్ని అర్థం చేసుకోవడం నెక్స్ట్ వీక్ మనం నేర్చుకుందాం. చూసారా, మరణాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి సుమి. ఆ అర్థం చేసుకోకపోతే అది నానా హింస. అది బ్రతుకంతా ఒక ఎత్తు అయితే మరణించడం ఒక ఎత్తు. ఆల్ రైట్, ఏదైనా ప్రశ్న ఉంటే నన్ను అడగొచ్చు మాస్టర్స్. ఎనీ క్వశ్చన్స్? చాలా బాగుందండి. ఎట్లా అంటే ఆధ్యాత్మికంగా పెరగటానికి ఇట్లాంటి ప్రతిరోజు 1 మెట్టు 2 మెట్లు అవునండి కొంచెం వినటము, స్వాధ్యాయంలో కూడా మళ్ళీ అది విన్నాక దీన్ని ఫ్రెండ్షిప్ అనేది దాని గురించి చక్కగా కొంతమందికి ముందు మొదలుపెట్టి బేషరతుగా మనకి కండిషన్స్ లేకుండా ఆ ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకుంటే మనం మొత్తం అంతా ఈ ఇసుకలో ఉండే రేణిబొట్టు ఒక బిందువులాగా కాకుండా కాలవలాగా పారుకుంటూ వెళ్ళిపోయి సముద్రంలో కలిసిపోతాం. అంతేనండి, అది దేవుని సాన్నిధ్య సాగరంలో కలిసిపోతాం. అది కలవాలి. ఎందుకు? ఆ దివ్య ప్రేమ అనేది దాని యొక్క లక్షణం, ఆ సాగరం యొక్క లక్షణం, కాస్మిక్ ఓషన్. అవునండి, ఆయన తత్వాలు పట్టుకుంటామేనండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంతే సాధన చేయడమేనండి, చేయాలండి. చేయాలి. బుక్ చదవటం వేరు, వినటం వేరు, సాధన చెయ్యటం వేరు. అది అల్టిమేట్ గా సాధన చేస్తేనే అది మన ప్రతి సెల్లులోనూ కూడా కూడా. మొన్న ఎవరో ఫోన్ చేసి అడిగారు నాకు ఇండియా నుంచి. అంటే PSSM లోని ఇప్పుడు ఈ క్రియలు గట్రా ఏమి చేయించట్లేదు కదా, ఇది అంటే మొన్న సినిమా యాక్టర్ సమంత వాళ్ళు భూతశుద్ధి వివాహం చేసుకున్నది, ఇవన్నీ వస్తున్నాయి కదా. భూతశుద్ధి అంటే నాకు తెలియదండి నిజంగా, ఏంటిదండి అది? అది పంచభూత శుద్ధి అంటే మన లోపల కూడా పంచభూతాలు అనేవి ఫ్లో అవుతూ ఉంటాయి కదా. సో ఆ పంచభూతాలని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి, శుద్ధి చేసుకుంటూ ఉండాలి. సో అది ఒక క్రియ ఉంటుంది ఈషాలోని. సో దాని ద్వారా ఆమె తన అనారోగ్యం నుంచి బయటపడింది. తన ఏదో చాలా అనారోగ్యంతో బాధపడింది కదా ఈ మధ్యకాలం.
బయటపడింది. ఇప్పుడు వివాహం కూడా అదే విధంగా చేసుకుందని చెప్పి. సో సో పీపుల్ ఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్ అనమాట. సో మరి అంత ఈజీగా ఏది ఈజీ కాదు. ఆవిడ అందులో చాలా సాధన చేసింది కాబట్టి అందులోంచి బయటపడింది ఆవిడ. నథింగ్ ఈజ్ ఈజీ ఏది కూడా. సో జనాలు అదే కదా, చాలామంది ఏంటంటే దే ఆర్ సో ట్రాన్సాక్షనల్. అక్కడ ఏదో జరిగింది కాబట్టి వెంటనే క్షణంలో మాకు కూడా అది జరిగిపోవాలనే ఇదిలో ఉంటారనమాట. ఇట్ ఈస్ అ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ సమంత. ఇట్స్ నాట్ జస్ట్ లైక్ ఏదో ఒక క్రియ చేయంగానే అది అలా బయట పడిపోవడం కాదు. ఆ చేస్తూ ఉండేట ఆ సాధనలో తనలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ కూడా జరుగుతుంది అక్కడ. బాడీ, ఆత్మ, అంటే ముఖ్యంగా ఏంటంటే ఏదైనా కూడా ఏ వ్యాధైనా నివారణ అక్కడ మన మనోమయ కోశంలో జరుగుతుంది, బుద్ధి స్థాయిలోనే జరుగుతుంది, అక్కడ మైండ్లోనే జరుగుతుంది. సో ఆ మైండ్లో ఎప్పుడైతే జరిగిందో మరి ఆల్రెడీ మైండ్లో ఇంకా జరగనప్పుడు బాడీ వరకు వచ్చేసింది కాబట్టి ఆ బాడీలో దోషం ఉండిపోతుంది. సో ఆ బాడీ నుంచి కూడా దోషం పోవాలి కదా. మైండ్లో ఒకసారి వ్యాధి నివారణ అయితే చాలదు, అప్పటి వరకు ఆ సఫరింగ్ వల్ల ఆ బాడీ కూడా దోషం పట్టేస్తుంది, రైట్. అందులో నుంచి కూడా దోషం పోవాలి. సో దానికి సహకరిస్తాయన్నమాట ఈ క్రియలన్నీ కూడాను. సో కాబట్టి అట్లా అన్న. సో పిఎస్ఎస్ఎంలో ఏంటి అవన్నీ లేవు. పిఎస్ఎస్ఎంలో దాని యొక్క ప్రిన్సిపల్ డిఫరెంట్, అదే చెప్పాను నేను. పిఎస్ఎస్ఎం యొక్క ప్రిన్సిపల్ డిఫరెంట్. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, అది వాళ్ళ ప్రిన్సిపల్. పత్రిజీ గారిది. పత్రిజీ గారి ప్రిన్సిపల్ ఏంటి? ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము. నీలో ట్రాన్స్ఫర్మేషన్ రావాలి. నీలో ట్రాన్స్ఫర్మేషన్ రావాలి అంటే ఈ మూడు. కొంతమంది చూడండి ఓన్లీ ధ్యానం వరకే ఉంటారు, దే డోంట్ గో టు ద నెక్స్ట్ స్టెప్. సో ఈ స్టెప్లో వాళ్ళు పూర్తిగా పరిపూర్ణలై స్టెబిలైజ్ అయితేనే దే గో టు ద స్వాధ్యాయం స్టెప్. కరెక్ట్ అండి. స్వాధ్యాయం స్టెప్లోకి వెళ్ళిపోయిన తర్వాత అంటే అయితే వీళ్ళకి ధ్యానం చేయక్కర్లేదని కాదు, వాళ్ళకి వాళ్ళు చేసుకుంటే చాలు. సో నాట్ నెసెసర్లీ దే హ్యావ్ టు డూ ఇట్ ఫర్ లైక్ అవర్స్ టుగెదర్. ఇప్పుడు పెద్ద పెద్ద గురువుస్ ఉన్నారు, వాళ్ళు 24 గంటలు ఊళ్ళు తిరుగుతుంటారు, ఎప్పుడు చూసినా ఒక 1000-2000 మంది మధ్య ఉంటుంటారు. వాళ్ళు గంటలు ధ్యానం చేయగలరా అండి? 10 నిమిషాలు చాలు వాళ్ళకి. ఆ స్వాధ్యాయంలో వాళ్ళు ఆ స్వాధ్యాయం అనేది వాళ్ళు చేస్తున్నప్పుడే వాళ్ళకు అక్కడే క్లెన్సింగ్ జరిగిపోతుంటుంది, అప్పుడే జ్ఞానం వస్తూ ఉంటుంది, అక్కడ అన్ని వాళ్ళకి ఆ స్వాధ్యాయంలోనే జరిగిపోతూ ఉంటుంది. ఆ స్వాధ్యాయము అనే దాంట్లో పరిపూర్ణం అయిపోయి వాళ్ళు అందులో స్టెబిలైజ్ అయిన తర్వాత సో దెన్ దే గో టు ద నెక్స్ట్ లెవెల్. సజ్జన సాంగత్యం అనేది కూడా ఈ స్వాధ్యాయంలో కలిసి ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైం. సో ఇట్లా ఇది పత్రిజీ గారి యొక్క ప్రిన్సిపల్ అని ఇది. సో ఇది ఇక్కడ నేర్చుకున్న ఇది ఒక ప్రైమరీ స్కూల్ లాంటిది. ఇక్కడ నువ్వు ధ్యానంలో నువ్వు కాసేపైనా కూర్చోవడం నేర్చుకోకుండా నువ్వు ఎప్పుడంత అడ్వాన్స్డ్ టెక్నిక్స్ నువ్వు చేయగలగాలి? సో యు నీడ్ టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్ ఫస్ట్. సో ఒక దానికన్నా ఇంకోటి బెటర్ ఉందనేది కాదు అక్కడ. ఇవన్నీ కూడా కంబైన్డ్. ఆల్ గురూస్ సేమ్. గురు పరంపర నేర్పేవన్నీ కూడా ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటుంది. బికాజ్ ఇట్ ఈస్ నేచర్ ప్రణాళిక. ఎందుకంటే ఇదంతా కూడా నేచర్ యొక్క ప్రణాళికలు. సో దేర్ ఈస్ అ కనెక్షన్ బిట్వీన్ ఎవ్రీథింగ్. ఆ కనెక్షనే మనం యూనివర్సల్ లవ్ అని చెప్తున్నాం ఇక్కడ. అదే మన ఇక్కడ దివ్యసాగరము, ప్రేమ సూత్రము ఇదంతా కూడా. సో ముందుగా మనము ఈ నాలెడ్జ్ పెంచుకోకుండా జస్ట్ ఎవరో అక్కడ లబ్ధి పొందారు కాబట్టి నేను పొందుతాను అనుకోవడం అనేది రాంగ్. అది ఆమె ఎంతో సాధన చేసింది అక్కడ. ఆ సాధన చెయ్యడంలో తాను ఎంతో మార్పు చెందింది కూడా. ఆవిడ ఒక మార్పు చెందిన వ్యక్తి సమంత. సినిమా చేస్తుందా అదంతా దట్స్ డిఫరెంట్ థింగ్. వి నీడ్ టు మన సర్వైవల్, అది సర్వైవల్ అనేది కూడా ఉంటుంది కదా. భూమి మీద బతకాలి కదా, నా 5000 నోట్లోకి వెళ్ళాలి కదా. సో దట్ ఈస్ టోటలీ డిఫరెంట్ సర్వైవల్ థింగ్. బట్ ఆత్మపరంగా ఆవిడలో ఎన్నో మార్పులు కూడా చోటు చేసుకున్నాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఆ విధంగా అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ స్వాధ్యాయము అది మనము ఇలా కంటిన్యూ చేసుకుందాము, ఎన్నో విషయాలు తెలుసుకుందాము. సో దీనివల్ల తెలుసుకొని చిన్నగా మనము ఇంప్లిమెంట్ చేసుకుందాం. చిన్న ఎక్సర్సైజులు తీసుకోవడం అన్నమాట. మానసిక పరమైనవి, ఎమోషన్కి సంబంధించినవి, లేకపోతే స్పిరిచువల్గా సంబంధించినది. వి డోంట్ వాంట్ పెద్ద ప్రాజెక్ట్స్ మనకు వద్దు, చిన్నవే.
తెలిసినయేనండి అనిపిస్తుంది మనకి. ఉమ్, తెలిసినా కూడా ఎప్పుడూ మనకి అది సర్ఫేస్ మీదే కాదు, రూట్ లెవెల్‌లో మనకది ఒక సీడేస్తే రూట్స్ చెట్టుకి కింద నుంచి ఎళ్తేనే కదండీ అది స్ట్రాంగ్ అయ్యేది. సో, అవును. ఇవన్నీ కూడా ఆ రూట్ లెవెల్‌లో ఎళ్లి కూర్చోవాలంటే కంటిన్యూస్‌గా మనం నిత్య విద్యార్థిగా ఉండి నిత్యం అభ్యాసం చేసుకుంటూ, అనుష్ఠానం చేస్తూ, మనం సాధన చేసి అభివ్యక్తీకరణ వచ్చేదాకా ఈ ఉండాల్సిందేనండి. ఇయన్నీ కూడా ఉండాల్సిందే. ఆ! ఉమ్, ఇప్పుడు ఎందుకంటే ఎన్నో జన్మలయి సంస్కారాలుంటాయి. ఈ జన్మలోయే ఉంటాయి. గబాల్న ఉష్ అని మనం 4 గంటలో లేతే 40 రోజులో లేతే ఒక 4 గంటలు, 40 రోజులు, 4 నెలలు కూర్చొని మెడిటేషన్ చేసాం, స్వాధ్యాయం అంటే అది అయ్యే పని అయ్యే కాదండి. పని కాదండి. అయ్యే పని కాదండి. యా. నిత్యం చేస్తా ఎంత మోర్ ఫోకస్డ్‌గా చేస్తా ఉంటేనే అది ఎప్పుడు భగవంతునితో మనం ఏకత్వంలోకొస్తామండి. నేనది నోటీస్ చేశానండి మెడిటేషన్‌లో. ఉమ్, ఒకసారి ఆయన్నడిగా, "నువ్వు నాకు జీవిత లక్ష్యం చూపిస్తావా? ఉమ్, చూపిచ్చు. లేదంటావా? నిత్యం నేను ఎరుకుతో ఉండేటట్టుగా చెయ్యి. అప్పుడు ఓకే. నేనేది పడిపోను. ఏది ఓకే. కూడా ఇంక దేనికి కూడా బాహ్యంగా పడిపోను. ఈ ఉమ్, గుణాలు కూడా అంటిపెట్టుకోను. ఉమ్, నాకు నీ తత్వం కావాలి. నేను ఉమ్, ఫుల్లు ఒక చెయ్యి అందిస్తే పరమహంస గారంటారు, 2 చేతులు పుచ్చుకొని లాగుతాడు భగవంతుడు నిన్ను అని. ఉమ్, నేను ఒక చెయ్యి కాదు. నా శరీరాన్ని, మనసుని, బుద్ధిని మొత్తం 2 చేతులు అవయవాలు కూడా ఇచ్చేశాను. నువ్వు ఉమ్, నాకు నా జీవిత లక్ష్యమన్నా చూపిచ్చి ఇదే ఆఖరి జన్మ చెయ్యి చేసుకునేటట్టు. ఉమ్, లేదంటావా నువ్వు ఏకత్వంలో ఉండి నీకేదైతే అవసరం ఉందో, ఏ లక్ష్యం కోసం ఈ శరీరాన్ని తీసుకున్నావో అది తీసుకొని ఆ పని గానిచ్చేసేసుకొని ఉమ్, ఈ చక్రంలో మాత్రం నన్నెయ్యొద్దని నేను వేడుకున్నానండి. నమ్మరు, అన్‌బిలీవబుల్‌గా ఉందండి. ఉమ్. చాలా బావుందండి. యా. వెరీ గుడ్ అండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్‌గా నిన్న ఒకరు రమణమ్మ గారు లలితా పరమేశ్వర్ చదువుతున్నారు. మేము హ్మ్. సో, లలితాదేవి శాస్త్రం నుంచి కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు స్పిరిచువల్ దాంట్లో కూడా అహం అనేది ఉంటుంది. హ్మ్. ఓకే. హ్మ్. ఇప్పుడు ఇప్పుడు నేను దీన్ని ఎలాగైనా నేను సాధించాలి అంటే స్పిరిచువల్‌గా హ్మ్. అనేటువంటి ఈగో రేంజ్‌లో చేస్తూ ఉంటారు. అది ఋషి ఆ తత్వం లేని వాడే ఋషి అవుతాడు. అవును. మరి వాటిల్లో కూడా చూడండి. హ్మ్. ముని, మౌని, ముని లేకపోతే ఇంకా సో, ఆ తత్వాన్ని కోల్పోతేనే వాడు ఋషి అవుతాడు. అవును. హ్మ్. సో, నేను ఇది నేను సాధించాలి. ఇప్పుడు ఎట్లా అంటే మన ఆత్మతో అనుసంధానం అయ్యి ఉండాలండి. అంతేనండి ఏం భగవంతునితో. సాధిస్తున్నాం అనేది అన్నీ వదిలేయాల్సిందే ఫైనల్‌గా. అవును. ఆ సో, తత్వం. మళ్ళీ ఆ స్పిరిచువల్ మార్గంలో కూడా నువ్వు ఆ రేంజ్‌లో ఉన్నావు అంటే ఇట్స్ ఎన్ ఈగో. అంతేగా. దాన్ని వదిలేసిన నాడే నువ్వు ఋషివవుతావు. అవును. అది ఒక శ్లోకం. యాహ్! లలితాదేవి సహస్రాల్లో అది ఒక శ్లోకం అది. యాహ్! హ్మ్. కాకపోతే మనం తండ్రిని గట్టిగా అడగొచ్చంటండి పరమహంస. ఏమనంటే, ఎందుకు ఇవన్నీ కాదు. ఇప్పుడు ఆయనంటాడు, ఇప్పుడు మనం వి ఆర్ నాట్ బెగ్గర్స్. ఆ భగవంతుని ద్వారా ఆయన బిడ్డలం కాబట్టి, ఆయన అడుగుతాడంట, "నువ్వెందుకు ఇట్లా అందరిని పుట్టించటం? ఈ బాధలు దేనికి? ఈ కష్టాలు దేనికి?" అని హ్మ్. అంటాడంట. హ్మ్. అంటే గురువులేమంటారంటే, ఆహ్, ప ఈయన వాదనేంటంటే, ఆ ప్రేమతో ఏదైతే ఉందో ఆ ప్రేమతోనే అందరూ నీ దగ్గరికొచ్చేటట్టుగా చెయ్యొచ్చు గదా! అని నా వాదన అని అంటారాయన పరమహంస హ్మ్. గారు. హ్మ్. అంటే అప్పుడు గురువులంటారంట, ప్రేమతో ఎంతమందొస్తారు? హ్మ్. రారు. హ్మ్. ఇట్లా పించింగు. ఎందుకంటే భగవంతుడు బాధ గాని ఎందుకు పెడతాడంటే, అప్పుడు కరెక్ట్‌గా భగవంతుడిని వేడుకుంటాడంట. హ్మ్. అంతే గదండీ! ఇప్పుడు మనం అంతే. ఆ! అది ఇట్లా వస్తే, "స్వామి ఎందుకి నాకీ పరంపరొద్దు. హ్మ్. నేను సరెండర్ అవుతున్నాను. తెలుసుకున్నాను సత్యం. హ్మ్. నాకు విముక్తి కలిగజెయి. నేను ఏది చేస్తే నీలో లీనమైపోతానో, ఆ కార్యక్రమాలు చేపిచ్చు" అని మనం అడగొచ్చు. అట్లా హ్మ్. అడగొచ్చు కదండీ! అది. హ్మ్. అని ఆహ్, చెప్తారంట. చాలా బావుందండి. యాహ్! బావుందండి. చాలా థాంక్ యూ సో మచ్ ఫర్ గుడ్ నైస్ డిస్కషన్స్. యాహ్! యాహ్! పరమహంస యోగానంద గారిది మాత్రం ఇప్పుడు అది ఒక యోగి ఆత్మకథ బుక్కు అది ఇది అయిపోతోంది గదా! హ్మ్. ఆయన ఉద్దేశ్యం ఏమిటో మరి. వచ్చేసింది ఆ పుస్తకం. నేను హుహు. అనుకోకుండా దాన్ని నేను కొనేయడము, అది హుహు. వచ్చేయడము. హ్మ్. చాలా నేనది ఫస్ట్ బాగుంది. బుక్ అండి. ఆర్డర్ చేసింది. ఇల్లు మారినాక, డౌన్ ఆ! సైజ్ అయినాక హ్మ్. ఫస్ట్ బుక్ అండి నేనసలు ఆర్డర్ చేసుకుందసలు. నా ఇది ఈ బుద్ధికి. అదయిందో లేదో ధన ధన ధనమంట పుస్తకాలు. ఆ! అసల వెరీ అది. గుడ్ అండి. సంతోషం.
మరంటండి ఒక యోగి ఆత్మ కథ బుక్ చాలా మందిని ట్రాన్స్ఫార్మ్ చేస్తుందని చెప్పేసి ఆయన అప్పుడే చెప్పారంటండి. ఆహా. ఆ ప్లస్ మహత్తర్ బాబాజీ అన్నారంట ఈయన్ని ఉద్దేశించి, ఉమ్, ఈ శ్రీ 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 పరమహంస యోగానంద గారు కొన్ని ఎన్నో జన్మలని ఎన్నో ఆత్మలని భగవంతుడి దగ్గరికి చేరుస్తారు ఈయన అని చెప్పేసి అన్నారంటండి. ఆహా. ఆ ఉమ్, అసలు ఆయన పుస్తకాలు పుచ్చుకుంటేనే వైబ్రేషన్స్ వచ్చేస్తున్నాయండి. అసలు అంత ట్రాన్స్ఫర్మేషన్ చాలా బాగా వస్తుందండి. అంటే బాగా పట్టుకుంటున్నాం ఆయన్ని, ఉమ్, భగవంతుడిని ఉమ్. బాగా పట్టుకుంటున్నామండి. Yeah. సో అది అది అదేంటి ఎదర్ బిగినింగ్ కావచ్చు లేదా అల్టిమేట్ కావచ్చు. మన ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్లోకి వెళ్ళేటప్పుడు మాత్రము అవును. అది నేను చాలా మందిని విన్నాను. ఇట్ ఈస్ ద పీపుల్ స్టార్టెడ్ విత్ ద ఎదర్ బాబాజీ ఆర్ విత్ ద పరమహంస యోగానంద. యాక్చువల్గా నా దగ్గరకు అంటే నేను L1 అయిన తర్వాత సో ఐ ఐ వాజ్ విత్ ఐ మీన్ ఒక 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 ఉమన్ తనకి ఏంటంటే చాలా కష్టపడుతుంది అనమాట టు బికమ్ ఏ మెడిటేటర్. రాత్రిపూట నిద్ర పట్టట్లేదు, అలాగా ఇలాగ ఇట్లాంటివన్నీ కూడా తనకు ప్రాబ్లమ్స్ ఉండేవి. పైగా తను ఏదో ఒక ఆ, ఒక స్నేహమే అనుకోండి, ఎవరో ఒక అదర్ ఉమన్ ఆమె యొక్క ఇన్ఫ్లుయెన్స్లోంచి ఈవిడ రాలేకపోతుంది అనమాట. సంథింగ్ లైక్ దాట్. నాకు కూడా నాకు కూడా విచిత్రం అనిపిస్తుంది, నేను ఎప్పుడు వినలేదు ఆ విధంగా. సో తర్వాత ఆమెకు ఈ ధ్యాన యోగంకి అంటే నాది ధ్యాన యోగం కదా. సో మెల్లమెల్లగా ఆవిడతో నేను మాట్లాడుతూ చెందుతూ ఐ హ్యావ్ స్టార్టెడ్ మేకింగ్ హర్ టు మెడిటేట్. సో అలాగలాగలాగలాగలాగలాగలాగలాగా మెల్లగా ఏమైందంటే ఆమె ఒక ఒక గంట సేపు కూర్చోవడానికి చాలా కష్టపడి ఎన్ని అవాంతరాలంటే హస్బెండ్ నుంచి పిల్లాడి నుంచి ఎన్ని రకాల అవాంతరాలు వచ్చేవో ఆవిడికి అవన్నీ చెబుతూ ఉండేదన్నమాట నాకు. నేను ఫోన్లో ఆమెతో అవన్నీ మాట్లాడుతూ చెందుతూ నాకు తోచినవన్నీ చెబుతూ ఆవిడకి ఆ మెడిటేషన్ అనేది కొంచెం కొంచెం చిన్న చిన్న మార్పులు చెబుతూ ఆవిడకి ఆలోచన విధానాన్ని అలా ద ఓన్లీ థింగ్ ఏంటంటే తను లబ్ధి పొందడానికి గల కారణం ఏంటంటే నేను ఏం చెప్పినా ఆవిడ విన్నది, అది ఇంపార్టెంట్. అవతల నుంచి వినే మనుషులు లేకపోతే మనం ఎంత చెప్పినా వేస్ట్. సో ఫైనల్గా ఏమైందంటే షీ కుడ్ గెట్ రిడ్ ఆఫ్ అంటే తన తన ఆమెకు బైండ్ అయి ఉంది కదా, ఆ బైండింగ్ నుంచి కూడా తను బయటపడి నౌ డు నో వేర్ షీఈస్ నౌ షీఈస్ డూయింగ్ క్రియాయోగం బాబాజీ. సో క్రియాయోగం చేస్తుంది అనమాట తను, ప్రత్యేకంగా చెప్పింది తను ఒకసారి నాకు. సో ఇవన్నిటి నుంచి బయటపడింది. సో అదేంటంటే ఇదంతా కూడా ఒక వీళ్ళు బాబాజీ గారు పరమహంస యోగానంద గారు వీళ్ళు ఏంటంటే వాళ్ళు ఇప్పుడు లేరు భౌతికంగా, కానీ వారి ఎనర్జీస్ స్టిల్ దే ఆర్ హీలింగ్ ద పీపుల్. కరెక్ట్ అండి, ఉన్నాయండి. ఇప్పుడు పత్రిజీ గారు అనగా ఇప్పుడు షిరిడి సాయినాథుడు గాని షిరిడి సాయిబాబా ఇప్పుడు వీళ్ళందరి కూడా మహాత్ములు ఉన్నాయండి. ఇప్పుడు సో ఆ సత్యసాయిబాబా హీల్ చేయడానికి ఎవరినో ఒకరు సాధనాలుగా వాడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆవిడ విషయంలో నన్ను వాడారు అంతే. సో ఇప్పుడు ఆవిడ షీఈస్ డూయింగ్ క్రియాయోగం. అస్సలు 5 నిమిషాలు కూడా కూర్చోవడానికి ప్రాబ్లం అయిన మనిషి, ఆవిడ ఇంటి పరిస్థితులు, ఇప్పుడు ఆవిడ క్రియాయోగం చేస్తున్నారు ఆవిడ. అదే అయినా ప్రేమనాథ్ సార్ అంటారండి, మనందరము కూడా ఈ ధ్యానము కిందటి జన్మల్లో ఎంతో చేసుకోబట్టే ఇప్పుడు ఈ పిరమిడ్ కిందకి ఇట్లా వచ్చి పిరమిడ్ మాస్టర్స్ లాగా అవ్వటము. ప్లస్ ఏంటంటే ఆ ధ్యానము అని పట్టుకోవటానికి, ఆ వర్డ్ వినటానికి, పట్టుకోవటానికి, చెయ్యటానికే ఎన్నో జన్మల కిందటి జన్మల పుణ్యం కర్మలు ఉండబట్టే పట్టుకుంటాం. పట్టుకున్నాం కూడా. ఆయన అంటారు అమెరికాలో ఉన్న వాళ్ళందరూ సామాన్యులు కాదు, సామాన్యులు అంటే లేటుగా వచ్చినా కూడా ఈ ధ్యానంలోకి తొందరగా వెళ్తున్నారు, వెళ్ళగలిగే అలాంటి ఆత్మలు ఉన్నాయి అక్కడ అని అన్నారండి ఆయన. అయి ఉండొచ్చు. అది చాలా ట్రాన్స్ఫర్మేషన్ చాలా మందిలో చాలా తొందరగానే వస్తుందండి, అది నోటీస్ చేయటం జరుగుతుంది. దాని కారణం ఏంటంటే 5th డైమెన్షన్ కి మూవ్ అయిపోతుంది కదా మొత్తం. గ్లోబ్ అనేది 5th డైమెన్షన్ కి స్పిరిచువల్ గా 5th డైమెన్షన్ మూవ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఒక పిఎస్ఎస్ఎంఏ కాదు, అందరూ కూడా ఎన్నో రకాల ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అవునవును, ఎంతో మంది స్పిరిచువల్ పాత్ లో
ఎవరికి నచ్చిన మార్గాన్ని పాత్ర వాళ్ళు ఉన్నారు పాత్రని కదా. చూస్ చేసుకుంటారు. కరెక్టే. సో అవన్నీ కూడా ఏకమవుతాయి. అవునండి. మనకి ఒక అల్టిమేట్ గా ఒక్కటేనండి, యా మొత్తం అంతటా ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు. ఆ సత్యం తెలుసుకుని మనం ఆ తత్వంలో ఉండిపోతే ప్రతి క్షణము చాలు, ఇంకంతే. అది అది సంగతి. సో అదే ఇప్పుడు స్పిరిచువాలిటీలో కూడా ఈగో రేంజ్ మనం అది చూసుకోవాలి. నువ్వు ఋషి అవ్వాలి అనుకుంటే యూ షుడ్ లీవ్ దట్. అవును. ఎందుకంటే దట్ డజంట్ వర్క్. అంటే ప్రాపంచికంగా ఉండే ఆ సక్సెస్ కోసం నువ్వు పరిగెట్టే పరుగు ఇక్కడ కూడా నువ్వు అదే చేస్తే దేర్ ఇస్ నో యూస్. అంతే కదండి. అది అక్కడ సక్సెస్ లేదండి, ఇంకా ఎక్కడా లేదు, వెళ్ళిపోవటమే ఎక్కడ ఆయన లేదు దగ్గరికి. అసలు సక్సెస్. సక్సెస్ ఉందంటే ప్రయాణం మళ్ళీ అంతే. ఫెయిల్యూర్ ఉంటుంది. అంతే. రెండూ లేవు, అంతా ఒక్కటే. అది. ఉన్నదల్లా ఆయనే, ఆయన దగ్గరికి వెళ్ళిపోవటమేనండి. అంతే అంతే అంతే. ఇక పడలేము, ఇక చాలు, ఇక పడలేము. జన్మలు చాలండి, ఇక జనాలతో పడలేము. అమ్మో జనాలు చాలండి, చాలు. జన్మలు చాలు, జనాలు చాలు జనాలే స్వామి, చాలు. నేను ఏమి కూడా వద్దు, ఒక్కటే. విసిగిపోయాను నేను. నేను అదే అనుకుంటా, ఆ కోరిక కూడా కోరుకోకూడదేమో Yeah. నీలో. అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉంటే నన్ను అడగవచ్చు. మావి గారు ఏంటి ఇవాళ మీరు చాలా లేట్గా వచ్చారు? హాయ్ అండి. జస్ట్ వాంట్ టు యాడ్ వన్ మణి గారు థింగ్. హలో అది అండి. Yeah. హాయ్ అండి. మెసేజ్ అది చూసుకోలేదండి, లేట్ గా చూసాను. ఓకే సరే. యా చెప్పండి మణి గారు. అదే మీరు చెప్పారు కదా, మనలో నెగిటివిటీ అయినా ఎదుటి వాళ్ళ నెగిటివిటీ అయినా మనం భగవంతుని పట్టుకోవాలి అనేసి. ఆ పాయింట్ మంచిగా అనిపించిందండి. మనం థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. యా మావి గారు మీరు చూసుకోలేదా? అంటే ప్రతి శనివారం కూడా 11 గంటలకు ఉంటుందండి ఈఎస్టీ టైము. గుర్తుపెట్టుకోండి మీరు. ఓకేనా? ఓకే అండి. యా ఆల్ రైట్. థ్యాంక్ యూ సో మచ్. బాగా చదువుకుంటున్నారేమో కదా అందరూ కూడా. థ్యాంక్ యూ ఎవ్రీబడి. మళ్ళీ మనం కలుద్దాం థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ బై వీక్. అండి. యా నెక్స్ట్ వీక్.